ఇంటి తాలూకు కట్టడము ఇదంతా కూడా మంచి ప్రభావమో చెడ్డ ప్రభావమో ఇంటి యజమాని మీద ఉంటుందా, బాడుకుంటున్న వాళ్ళ మీద ఉంటుందా? ఈ రెంటెడ్ లో ఉండేటువంటి వ్యక్తి ఆ డబ్బు తీసి రెంట్ అతనికి ఇస్తాడు కదా, ఆ రెంట్ అతను ఖర్చు పెట్టేటప్పుడు ఒకరు అమలాపురం నుంచి రామలింగేశ్వర శాస్త్రి గారు అని, ఆయనకి ఏంటంటే ఆయన రెండో కొడుకుకి పెళ్లి విషయంగా గత 5 సంవత్సరాలుగా ఏం చేసినా కూడా కాల్పులేదు. ఎలాంటి తప్పులు ఉన్నాయి సార్ ఆయన? అంటే ఈశాన్యంలో రూమును క్లోజ్ చేసుకున్నాడు. ఈశాన్యం వాడుకలు లేకపోతే భవిష్యత్తు ఉండదు. అలాగే ఆగ్నేయంలో ఒక చిన్న తప్పు చేశాడు. ఆగ్నేయంలో తప్పు చేయడం వల్ల ఏమవుతుందంటే రెండో కొడుకు మీద ఇంటి గృహప్రవేశానికి అందరం పాలు పొంగిస్తాం. ఆ పాలు అలా వచ్చి కిందంతా పడిపోయి పారిపోతే దాంతో ఒక చాలా శుభసూచకంగా సుభిక్షంగా ఉండే ఇల్లు అనొక నమ్మకం. కానీ ఈ నమ్మకంలో చాలా తప్పు ఉందండి. తప్పుందా? తప్పు ఎట్లా అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. ఆ ఇంట్లో పెళ్లి చేసుకొని బాత్రూమ్ ఎక్కడ ఉండాలనేది పెద్ద క్వశ్చన్. మీ దృష్టిలో ఎక్కడ ఉండాలండి? ఇది నేను 2 విధాలు చెప్తాను. ఒకటి పెట్టచ్చంటే ఒకటి పెట్టద్దంట. ఎందుకు ఎలా అంటే ఉత్తర వాయువ్యంలో వచ్చే దారులు ఉంటే అక్కడంతా కాంట్రవర్సీ ఎక్కువ ఉంటుంది, కొన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. విల్లాలో ఉండే వాళ్ళ పరిస్థితి అంతా. నేను ఒక ఇంటికి వెళ్తున్నానంటే ఆ ఇంటి చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటని మెదళ్ళు వేసుకుని ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళేటప్పుడే అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన జీవితం బాగుండాలంటే మన గ్రహబలం మాత్రమే కాదు, గృహబలం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాస్తుని చూసి మనం జీవించడం వల్ల సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు. నిజానికి నాకు వ్యక్తిగతంగా ఒకప్పుడు నమ్మకం లేదు, కానీ చూసి 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 జనాల జీవితాలు బాగుపడిన తర్వాత, పరిష్కారాలు వచ్చిన తర్వాత మేబీ ఇందులో సైన్స్ ఉందేమో అని నేను ఒప్పుకోక తప్పలేదు. ఇవాళ వన్స్ అగైన్ పాపులర్ డిమాండ్, ప్రేక్షకులందరూ అడిగారు కాబట్టి వాస్తు శాస్త్ర నిపుణులు, వాస్తు ఎక్స్పర్ట్ మన చల్లా శివరామరెడ్డి గారిని ఆహ్వానించాం సుమన్ టీవీ స్టూడియోస్ కి. బోల్డ్ విషయాలు తెలుసుకుందామని చెప్పి. నమస్కారం అండి. లాస్ట్ టైం మన ఇంటర్వ్యూ చాలా బాగా వెళ్ళింది. చాలా మంది మీ ఇచ్చిన సొల్యూషన్స్ చూసి సంతోషించారు. అవును మేడం. అందులో ఒకరు అమలాపురం నుంచి రామలింగేశ్వర శాస్త్రి గారు అని, ఆయన నాకు ఫోన్ చేశారు. సార్ మీరు ఖచ్చితంగా మాకు విజిట్ చేయాలా అన్నారు. అంటే చేసేదానికి అయితే ఉన్నా సార్, చాలా దూరంలో ఉన్నారు మీరు నాకు ట్రైన్ టికెట్స్ అంతా అరేంజ్ చేసి చేయాలి, అన్నీ చేస్తానండి. రూము మా ఇంట్లోనే ఉండొచ్చు, మీరు రూమ్ అయినా చేస్తాను. లేదు సార్ మీరు ఇంట్లో అతిథి నుంచి మీ ఇంటికి వస్తాను. ఆ ఇంటికి వెళ్ళిన ఇంట్లో ఆయనకి ఏంటంటే ఆయన రెండో కొడుకుకి పెళ్లి విషయంగా గత 5 సంవత్సరాలుగా ఏం చేసినా కూడా కాల్పలేదు. చాలా మందిని చూసినట్టు ఆయన దగ్గర అన్ని పుస్తకాలు ఇన్ని ఉన్నాయండి. అన్ని వాస్తుకు సంబంధించిన పుస్తకాలు ఇల్లు ఉన్నాయి. ఆయన ఇంట్లో కూడా చాలా ఒక 500 పుస్తకాలు 1000 పుస్తకాలు ఉంటాయండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంట్లో ఉండే కొన్ని చిన్న చిన్న తప్పులను అన్ని రెక్టిఫై చేయించాను. ఎలాంటి తప్పులు ఉన్నాయి సార్? అంటే ఈశాన్యంలో రూమును క్లోజ్ చేసుకున్నాడు. వాడుకలో లేదు. ఈశాన్యం వాడుకలో లేకపోతే భవిష్యత్తు ఉండదు. అలాగే ఆగ్నేయంలో ఒక చిన్న తప్పు చేశాడు. ఆగ్నేయంలో తప్పు చేయడం వల్ల ఏమవుతుందంటే రెండో కొడుకు మీద, రెండవ సంతానం మీద దాని ప్రభావం చూపిస్తుంది. సో ఆగ్నేయంలో ఒక రెక్టిఫై చేసినాం, ఈశాన్యంలో కరెక్ట్ చేయించి అక్కడ ఒక వాష్రూమ్ ఉండేది, ఆ వాష్రూమ్ని తీయించేసి అన్ని క్లీన్ చేసిన. ఆయన తర్వాత అడిగారు, సార్ ఇట్లా నా రెండవ కొడుకు సంబంధించి 5 సంవత్సరాలుగా నేను పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నా, కావట్లేదు. నాకెందుకో మీ ఆ మాట ఆ తీరు విన్న తర్వాత మీతో చేయించుకోవాలనుకున్నాను. నేను చేయించుకుంటాను సార్ అని ఇమ్మీడియట్గా చేయించుకున్నాడు. మొన్న వారం రోజుల కింద మా కొడుకు పెళ్ళి నిశ్చయం అవడం కాక పెళ్లి కూడా పెట్టుకున్నాము, పెళ్లి కూడా అయిపోతుంది. సో మీరు తప్పకుండా వచ్చి వాళ్ళని మీరు ఆస్వాదించాలి మాకు అని చెప్పి ఆయన చేస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. మళ్ళీ వాళ్ళ కోబ్రదర్ వాళ్ళ ఇంటికి, వాళ్ళు ఎక్కడ ఉంటారంటే గుడివాడలో ఉంటారు. సార్ మీరు వెళ్ళి అక్కడ కూడా మాకు చేయించాలా, మాకు ఇబ్బంది లేకుండా చేయించాలంటే నేను జస్ట్ ఒక 4 days బ్యాక్ అక్కడికి వెళ్ళి వాళ్ళకు కూడా అన్ని చేయించి వచ్చిన. వాళ్ళకు కూడా ఆ రిజల్ట్ రాబోయే రోజులు వస్తుంది. ఎక్సలెంట్ కదండి. అసలు ఇంతకంటే తృప్తి, సంతృప్తి. ఆయనకు మంచి జరిగింది, మీకు మనసుకి ఎంత సంతృప్తి. నాకు అట్లా అంటే గత 25 సంవత్సరాలుగా అప్పుడప్పుడు ఇలాగా మాట్లాడుతూ చేస్తూ ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటుంది. కొందరినైతే ఒక ఇంట్లో నుంచి ఒక 20 years బ్యాక్ అండి, ఆ ఇంట్లో మీరు వద్దు బయటకు వచ్చేయండి అన్న. బయటకు వచ్చి చెప్పిన, నన్ను తిట్టుకోవద్దు, కష్టాలు వస్తాయి, కష్టాలు ఎదుర్కోండి, మీరు ఇల్లు మారుతూ ఉండండి, మంచి మంచి ఇంటికి నేను చేరుస్తా, 3 సంవత్సరాలు వెయిట్ చేయండి. 3 సంవత్సరాలు అంటే ఏదో మీరు ఇంత అనుకోవద్దండి, చాలా తక్కువ టైము. మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక మంచి వైపు పెట్టేస్తాను. 2.5 సంవత్సరానికి వాళ్ళు బాగున్నారు. ఆ అమ్మాయి నాకు చెల్లి వరుస అవుతుంది. ఎక్కడైనా కనబడితే, అన్న నమస్తే, మీరు మమ్మల్ని 2 విధాలుగా బయటేశారన్న, ఆ ఇంట్లో నుంచి బయటేశారు, మేము ఈ నుంచి బయటేసాం, ఇలా చాలా మంది చెప్తూ ఉంటారండి. అది దానివల్లనే నేను ఎక్కువ ఇటువైపు మొగ్గేదానికి కారణం కూడా. అంటే ఇంకొకటి అంటే మనము ఇట్లా చేయడం వల్ల మనకు పుణ్యం అనేది, వాళ్ళు బాగున్నప్పుడు వాళ్ళ పుణ్యం అనేది నాకు వస్తుంది అనేది ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. సో దేవుడు 1 కోటి రూపాయలు ఎవరికైనా ఇస్తామండి, 1 కోటి రూపాయలు లెక్కిస్తే నిలబెట్టుకోలేరు. కానీ నేను మంచిగా వాస్తు మార్పిచ్చి వాళ్ళు కరెక్ట్ అయిన పొజిషన్లో పెడితే ఖచ్చితంగా వాళ్ళు 1 కోటి రూపాయలు సంపాదించలేకపోయినా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. సేమ్ టైంలో కూడా
వాళ్ళ శక్తికి తగ్గట్టుగా వాళ్ళు ఖచ్చితంగా సంపాదించుకొని బాగుంటారు. చాలా బాగుంది సార్. టిపికలీ అంటే మీకు అమెరికాలో కూడా చాలా మంది క్లయింట్లు ఉంటారు. అవునండి. ఫోన్ అంటే మేము విన్నది మీరు చాలా మంది మీకు అక్కడ నుంచి ఫోన్లు చేస్తారని. అవును. ఏం సమస్యలకు ఫోన్ చేస్తారో? ఒకటి పెళ్లి కావట్లేదు, పిల్లలకు పెళ్లి కావట్లేదు, ఇంకా ఆరోగ్య సమస్యలు ఉంటాయా? ఎట్లా ఉంటాయి? ఎట్లాంటి సమస్యలు? డబ్బులు ఇరుక్కుపోయాయి, ఇట్లా ఉంటాయా? అంటే అక్కడ అమెరికాలో ఏంటంటే అండి, సహజంగానే అమెరికా ఉత్తరం వైపు తగ్గుంటుంది, సౌత్ వైపు ఎత్తు ఉంటుంది. సో వాళ్ళ ఆర్థికమైన విషయంలో వాళ్ళకి అందరికీ బాగుంటుందండి. వాళ్ళకు ఉండేదంతా అమెరికాలో ఏంటంటే మేజర్గా నాకు వచ్చే ఫోన్స్లో దీంట్లో వాళ్ళ కుటుంబ సమస్యలే ఉంటాయి. మ్యాక్సిమం వాళ్ళవే. సో అవన్నీ వాళ్ళ దగ్గర నేను ఏం చేస్తానంటేనండి, వాళ్ళతోటి వాళ్ళ ఇంటి ప్లాన్ తెప్పించుకుంటా. ప్లాన్ తర్వాత వాళ్ళ ఇంటి ముందు కాంపాస్ పెట్టించి ఆ కాంపాస్లో డిగ్రీస్ నాకు పెట్టమంట. నార్త్లో ఎన్ని డిగ్రీలలో నార్త్ పోల్లో వాళ్ళ ఇల్లు ఉంది, ఈస్ట్లో ఎన్ని డిగ్రీలలో ఉంది అని వాళ్ళ ఇంటి ప్లాన్ పెట్టించుకొని వాళ్ళ ఇంటిని వీడియో ఒక తెప్పించుకుంటా, అలాగే వాళ్ళ ఇంటి ఫోటో పెట్టించుకుంటా. అవన్నీ పెట్టించుకున్న తర్వాత వాళ్ళను కాల్ తీసుకుంటా. ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళకి ఆ ఉండేటన్ని డిగ్రీస్ నేను అన్ని పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ, అంటే మీ ఇంట్లో ఈ సమస్య ఉందండి, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది. ఒక ఆవిడ మన ముషీరాబాద్ దగ్గర పద్మానవరావు దగ్గరలో ఉంటారు వాళ్ళు. ఆమె బాగా చదివి డాక్టర్. ఆమె వీళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నారు. తను నాకు ఫోన్ చేసి ఇలా ఉందండి అంటే, మీరు మ్యాప్ పెట్టి అన్నీ పెట్టించుకొని అన్నీ చేసిన తర్వాత మ్యాప్ నా డిగ్రీలు అన్నీ సరి చేసుకొని చూసుకున్న తర్వాత తనకి చెప్పాను, మేడం మీ ఇంట్లో మీ పాప, మీ కూతురు మీ మీద పెత్తనం చేస్తూ ఉంటుంది, మిమ్మల్ని బాగా దదలాయించి మీతో అన్ని పని చేయించుకుంటుంది. ఒకటి, మీ ఇద్దరికి ఆరోగ్యం బాగలేదు. అయితే ఇందులో నా అనుమానం ఎక్కువ ఏంటంటే మీకు ఎక్కువ ఆరోగ్యం బాగుండకపోవచ్చు అన్న. అంటే లేదండి, నాకు ఆరోగ్యం బాగలేదు నిజమే, ఆరోగ్యం ఎక్కువ బాగలేని మా భర్తకి అనింది. అంటే నేను ఏం చేసుకుంటే మ్యాప్ను ఆ డిగ్రీలో కొన్ని సవరించుకొని అన్ని చూసిన తర్వాత, సరే మేడం, మీరు మీ భర్త ఇప్పటికీ 2 మార్లు తప్పకుండా ఎమర్జెన్సీలో మీరు హాస్పిటల్ పోయినారని చెప్పిన. కరెక్ట్ చెప్పారా? 100% అండి. అవునండి, 2 మార్లు మేము ఎమర్జెన్సీ హాస్పిటల్ పోయినాం. అది ఎట్లా చెప్పేస్తారండి? అంటే అక్కడ డిగ్రీలలో వాళ్ళు ఉండే ఏరియా ఏంటి, వాళ్ళు ఎక్కడ పనుకుంటున్నారు, ఎటు తలు పెడుతున్నారు, వాళ్ళ ఇంటికి ప్రధాన ద్వారం ఎక్కడుంది, అవన్నీ చూసుకుంటానండి. వాళ్ళ డిగ్రీస్ ఏ విధంగా ఉన్నాయి, ఆ డిగ్రీస్ అంత నేను ముందు ఒక పొరపాటు పడినా. ఏదేని ముందు ఆవిడికి ఎక్కువ బాగాలేదన్నా, అవును, తర్వాత వాళ్ళ భర్తకు ఆమె చెప్పింది ఇద్దరికి బాగలేదు, అందులో ఒకరికి ఎక్కువ అని చెప్పా ముందే. అవును, కాకుండా నా అనుమానం ఏంటి ఆమె మీదకి వెళ్ళింది. నేను పెట్టుకుని ఇక్కడ డిగ్రీస్ సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల ఆమె చెప్తూనే నేను డిగ్రీ సవరించుకున్న తర్వాత, నేను మీ భర్తకు ఎమర్జెన్సీగా మీరు కనీసం 2 మార్లు తప్పకుండా, అంటే లేదంటే 2 మార్లు కాదు 3 మార్లు పోయినామని చెప్పింది. అంటే ఆ డిగ్రీలు అంటే దగ్గరగా, అంటే అమెరికాలో మనం ఏం చెప్పగలుగుతాం, ఒక 40% వరకే చెప్పగలుగుతామండి. మన ఇండియాకైతే ఎక్కువ చెప్పగలుగుతాం, ఎందుకంటే ఆడ ఎక్కడా ఉండవండి. మినిమం వాళ్ళు చేసుకుంటే మ్యాక్సిమం రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ అమెరికా వాళ్ళకి కానీ ఇజ్రాయెల్ నుంచి ఒక ఆమె ఫోన్ చేసేది. రీసెంట్గా ఒక 3 days బ్యాక్ మనది చూసిన తర్వాత ఒకతను డూప్లెక్స్ ఇండ్లు కట్టుకున్నాడు. ఆ డూప్లెక్స్ ఇంటిలో కొన్ని మార్పులు నేను సూచించిన ఆయనతోటి. అన్నీ చూసిన తర్వాత ఆయన హ్యాపీ అయిపోయినాడు. మేము నెక్స్ట్ ఇలా కట్టుకుంటామండి, మీరే దీనికి పూర్తి ప్లాన్ ఇవ్వండి అంటే, ఓకేనండి, నేను మీకు మీ ప్లాన్ కానీ మీరు సరి చేసి వేరే ప్లాన్ ఇస్తానండి అంటే ఓకే అన్న. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఈ వాస్తు అనేది ఈ శాస్త్రం కాబట్టి అందరికీ వర్తిస్తుందా? అంటే సనాతన ధర్మం పాటించే వాళ్ళకే వర్తిస్తుందా? లేదు, అందరికి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, నాస్తికులు అందరికీ వర్తిస్తుందా? అంటే మీకు అది ఏం చెప్పకూడదు నాకు తెలియదు, కానీ పాస్టర్స్ నాకు 4 ఫోన్ చేశారండి, బాగలేదు వాస్తు, మీరు వచ్చి చెప్పాలండి. 3 చెప్పాను, ఒక ఆయన నా దగ్గరికి రాలేదండి. మళ్ళీ మీరు ఒక టైంలోనే రావాలని అడుగుతారు వాళ్ళు. ఆ టైంలో వెళ్ళి వాళ్ళకి చెప్పొచ్చానండి. వెళ్ళి చెప్పారు కాబట్టి అందరూ సంప్రదిస్తారు మిమ్మల్ని. అందరూ సంప్రదిస్తారు. ఇప్పుడు నా మిత్రులు ఉన్నారు, హిందూపురం వెళ్ళాను. హిందూపురం వెళ్ళి ఆ ఇంట్లో ఉండే విషయాలని చెప్పాను. అంటే మీతో కూడా లాస్ట్ టైం మాట్లాడినా, లవ్ మ్యారేజ్ చేసుకుంటుందంటే అది సాధారణం కదండి, మీరు ఎట్లా మాట్లాడతారు అన్నారు. నేను అన్ని ఇంత చూసుకున్న తర్వాత కొన్ని పదాలు చాలా జాగ్రత్తగా వాడాలండి. ఆడంతా ఆమెతో మాట్లాడన్నీ చేసిన తర్వాత, ఇది మీరు ఖచ్చితంగా చేసుకోవాలని, లేకుంటే ఇక మీ పాప మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మేడం అని చెప్పారు. అంటే సార్ మళ్ళీ చెప్పండి సార్, ఇది ఖచ్చితంగా చేసుకుంటే మీ పాపతో ఇబ్బంది ఉండదు, అది ఇబ్బంది పడతారండి అన్న. సార్ చెప్పండి సార్, చేసుకుంటామన్నది. చేసుకున్నాక మారుతుందంటే, ఇప్పటికైతే మారే పరిస్థితి దగ్గరగా ఉందమ్మా, ఖచ్చితంగా నువ్వు ఇబ్బంది పడుకోకుండా ఉంటావు సార్, నిజం చెప్పండి సార్ అని. నిజం ఏం లేమా, ఉండే విషయము, మీ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకోబోతోంది, దానికోసం మాట్లాడుతున్నాను. అవును సార్, అంతే. నెల్లూరులో వెళ్ళానండి, ఒక పెద్ద విల్లా, ఒక 5 కోట్ల చేసే విల్లా ఉండేటువంటి ఏరియా, ఒక 5 ఎకరాలు ఎంతో ఉంది. ఆ ఇంటికి వెళ్ళా, అన్నీ చూశానండి. అన్నీ చూసిన తర్వాత కొన్ని తప్పులు కనబడినాయి. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉన్నారని అడుగుతాను. నేనేంటంటే, అది వాస్తు అనేది మీకు అప్లికబుల్ కావాలంటే
ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారనే దాన్ని బట్టి మీకు ఎంత అప్లికబుల్ అయింది లేదనేది అది అంటే ఆ యొక్క దుష్ప్రభావం ఎంత ఉంది అనేది ఎంత ఉందనేది మీకు అర్థమవుతుంది. ఎన్నేళ్ళు ఉంటే బాగా మినిమం 3 ఏళ్ళు ఉంటే మీకు వర్తిస్తుంది. దాని అంటే దాని ఎఫెక్ట్ దాని వచ్చేస్తుంది. ఎఫెక్ట్ మీకు మరి మంచి జరగడానికి వెంటనే జరిగిపోతున్నప్పుడు మీరు అన్నారు ఇందాక అది ఏదైనా 3 ఏళ్ళే. కానీ ఇప్పుడు పెళ్లి కుదిరిందని చెప్పారు రామలింగ శాస్త్రి అవును, గారు అబ్బాయికి. మార్చేసినాము. అంటే వాళ్ళకి ఆల్రెడీ మరీ వాస్తు మార్చినంత మాత్రాన ఇమ్మీడియట్ గా అయిందంటే కొంత ప్రభావం ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ కొంత ఉంటుంది. ఆ. ఈ మార్పులు చేయడం వల్ల ఏంటి ఇమ్మీడియట్ గా వాళ్ళకి అనుగుణంగా మారిపోతుంది. మారుతుంది. అంటే ఎందుకు అడిగానంటే మొన్నటికి మొన్న వాళ్ళు మార్పులు చేసేసి అప్పుడే వాళ్ళకి ఎఫెక్ట్ వచ్చిందంటే అంత పవర్ఫుల్ గా మారిపోతుందా అని ఉంది. కొందరికి నెల రోజులకే స్టార్ట్ అవుతుంది, మ్. కొందరికి 3 నెలలకు, కొందరికి 9 నెలలకు. Okay. అంటే మేము చెప్తాను పూర్వజన్మ సుకృతము, వాళ్ళ యొక్క విధి విధానాలు, వాళ్ళు ఉండే పరిసరాల వాస్తు, వాళ్ళ ఇండ్లు ఆ అపార్ట్మెంట్లోనా ఆ వీధిలోనా ఎలా ఉంది, ఇలాంటివన్నీ క్యాలిక్యులేషన్ ఉంటాయండి. నేను ఒక ఇంటికి వెళ్తున్నానంటే ఆ ఇంటి చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటని మెదళ్ళు వేసుకుని ఇంటికి వెళ్తా. ఓకే. ఇంటికి వెళ్ళేటప్పుడే మొత్తం ఇంటిని మొదలు ఉండే ఇంటిని స్కాన్ చేస్తా. ఇంటికి వెళ్తూనే ముందు డిగ్రీ చూస్తా కాంపాస్లో, ఇది ఏ డిగ్రీలో తిరిగిందా అది అని, ఏ డిగ్రీలో నార్త్లో ఏ డిగ్రీలో ఉంది, ఎలా ఉంది అని నేను అంతా అన్ని చూసుకుంటూ లోపలికి వెళ్తానండి. వెళ్ళిన తర్వాత ఇంట్లో అంతా లోపల చూసిన తర్వాత చుట్టూ కాంపౌండ్ వాళ్ళంటే ఫస్ట్ కాంపౌండ్ వాళ్ళంతా తిరిగి వస్తా. సో ఎక్కడెక్కడ ఏముంది, ఎంత కొలతలు ఉన్నాయి, ఏం లేవు, ఎందుకు లేవు, వెనక ఎలా చేస్తారు, ముందు ఎలా, అవన్నీ చూసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అవుతానండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత అంతా చూసిన తర్వాత కూర్చోబెట్టి అన్ని మాట్లాడేస్తానండి, చెప్పేస్తానండి. వాళ్ళకి ఏమంటే 60 to 70% నేను చెప్పిన విషయాల్లో ఎటువంటి పరిస్థితులలో తప్పు ఉండదండి. తప్పుండదు. ముందు మీరు చెప్పేస్తారు అంచనాకి వచ్చి. అవును, ఆ తర్వాత వాళ్ళు ఆఫ్ కోర్స్ ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఏ శాస్త్రాన్ని చెప్తున్నారో. ఇంకా అక్కడ తర్వాత కనెక్ట్ అయ్యి మార్పులు చేర్పులు చేసుకుంటారు, పరిష్కారాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంట్లోకి పోయినా కొందరు ఏమంటే ఇంట్లో అలా చూసిన తర్వాత చెప్పేస్తా, మీరు ఇంట్లో ఉండడం వల్ల ఈ విధంగా ఇబ్బంది ఉంది సార్, మేము ఇంటి బయటికి వెళ్ళిపోతామంటే అప్పుడే వాళ్ళకి చెప్పేస్తా, మీరు వెళ్ళిపోవచ్చండి, వెళ్ళిపోతేనే మంచిది. ఆ కొత్తలు కూడా మీరే చూసి పెడితే బెటర్. మళ్ళీ ఒకటి మంది అయిపోయి ఇంకో దానికి మళ్ళీ తప్పు చేసి పెడితే కష్టం కదా. కష్టమే, నిజమే. అంటే నేను వాళ్ళకు వీడియో కాల్లో, మామూలు కాల్లో కూడా నేను అవైలబిలిటీ ఉంటానండి. నేను ఎవరికైతే చెప్పొస్తానో వాళ్ళు పని చేసేటప్పుడు అవైలబిలిటీ ఉంటా. అయితే ఒకటి ఏంటంటే నేను ఎక్కడైతే ఇప్పుడు వాస్తు చెప్పని పోతూ ఉంటాను కదండి, ఆ వాస్తు చెప్పేటప్పుడు ఎవరి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయనండి. వాళ్ళకంతా చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఫ్రీ అవుతాను, వాళ్ళు నాకు మిస్డ్ కాల్ బండ్లు 90% చేస్తానండి, ఒక 10% మర్చిపోవచ్చు. మాక్సిమం ఎవరికైనా నేనే కాల్ ఇచ్చేస్తాను. మీరే నా శివరామ్ రెడ్డి గారు అని అడుగుతారండి, ఏంటంటే మీరే ఎత్తారే అంటారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ కనెక్టింగ్ అనేది మనం మాట్లాడడం వల్లనే వాళ్ళల్లో మనకు వాళ్ళకు ఆ బాండ్ కలుగుతుంది కదా, నమ్మకం కలుగుతుంది. ఇలాగే ఒక నిన్ననేనండి ఖమ్మం వెళ్ళొచ్చు. డాక్టర్లు ఇద్దరు, చైతన్య గారని మంచి సర్జన్ అండి, వాళ్ళ మిస్సెస్ ఆమె గైనకాలజిస్ట్. అంటే నేను డాక్టర్లకు ప్లాన్ ఇచ్చాడు పోతుంటా వాళ్ళతో మాట్లాడుతుంటా. నిన్న ఒక ఆర్కిటెక్ట్ వచ్చారు, ఆయన నేను ముందే చెప్పా, ముందు రోజు నా ఈవినింగ్ నన్ను ఆ ప్లాన్ అంతా పెట్టి అన్నీ చూసిన తర్వాత, మేడం నేను రౌండప్ చేసిన ఈశాన్యంలో ఇది నేను చెప్తా, ఖచ్చితంగా ఇంటీరియర్ ఆల్రెడీ ఇతను ఒప్పుకోడు, ఇది వాగ్విద్వాదం వస్తుంది, నేను మీ దగ్గరికి వచ్చేది మీకు మంచి దేశానికోసం మాత్రమే తప్ప ఆర్గ్యూ చేయను, డిస్కషన్ చేయమంటే చేస్తా, ఎందుకు ఏమి ఎలా అంటే నేను మాట్లాడతా, ఆర్గ్యూ చేయను, నాకు ఆర్గ్యూతో అవసరం లేదు. అంటే దానికి ఒక సామెత ఉందండి, మనము ఒక ఆవుకు కానీ ఏనుముకు కానీ ఎద్దుకు కానీ గడ్డి వేయనిపోతాం. గడ్డి వేయనిపోతాను ఏం చేస్తుంది, అది దానికి మంచి ఆహారం ఇచ్చేదానికి మనం వెళ్తే అది కుమ్మాడిస్తుంది, మన చేతులకు తలకాయకు కూడా చిన్న దెబ్బలు తగులుతాయి. అంటే మంచి చేవి కూడా మనము దెబ్బలు తెలుసుకోవాల్సిన పరిస్థితి రాకూడదు అనేది గత ఎక్స్పీరియన్స్ వల్ల ముందే వాళ్ళకి చెప్పేస్తా. అట్లా ముందే చెప్పిన ఈ విధంగా ఉంటుంది, మీరు ఈ విధంగా మాట్లాడితేనే అండి. అబ్బా మేడం, ఆమె అందరూ గంతో కాల్చినట్టు కాలుస్తుంది, ఈమె అయితే లేజర్ గంతో కాల్చినట్టు కాల్చేసింది మాట్లాడంలో. నిజంగా రియల్లీ చాలా నేను హ్యాపీ ఫీల్ అయినా. ఆయనతో ఒక వీడియో కూడా తీసుకొని వచ్చిన చైతన్య గారితో, వాళ్ళ ఇళ్ళంతా చూసి నిన్ననే. అట్లా చాలా మంది ఉదాహరణలు చాలా వచ్చాయి. చాలా సంతోషం. అయితే మీరు అందరికీ మంచి చేస్తూ మీరు కూడా మీ ఆత్మ సంతృప్తి చెందుతున్నారు. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అదే అంటే వాళ్ళతో ప్రయాణంలో వాళ్ళు ఫోన్ చేసి మాకు చాలా బాగుంది అన్నప్పుడు కానీ ఇలా. ఇప్పుడు లాస్ట్ టైం లాగా నాకు కొన్ని సూటి ప్రశ్నలు ఉన్నాయి నా స్టైల్లో, ప్రశ్నలు అడిగి మీరు ఏమైనా అడగండి, నేను నాకు తెలిసిన విద్యలో ఉండేటువంటి విషయాలంతా మీకు తెలియజేస్తా. ఫస్ట్ ఏంటంటే నాకు ఎప్పుడు డౌటు, ఇంటి తాలూకు కట్టడము ఇదంతా కూడా ఆ మంచి ప్రభావమో చెడ్డ ప్రభావమో ఇంటి యజమాని మీద ఉంటుందా, బాడుక్కుంటున్న వాళ్ళ మీద ఉంటుందా? ఇప్పుడు మనం బాడుక్కి ఇంట్లో ఉన్నాం అనుకోండి, వాస్తు బాగాలేకపోతే అది తగులుతుందా మనకి? అంటే మీకు దాని గురించి వివరంగా తెలియజేస్తా. ఒకటి ఏంటంటే మనము బాడిగ ఇంటి తీసుకుంటాం, బాడిగలు తీసుకున్న తర్వాత మనమేమి ఆ ఇంట్లో నివసిస్తాం. నేనేం చెప్తానంటే అండి, పేరు మీదనో ఇంకొకరి మీదనో ఉంటే అది కాదండి. మీరు వాస్తు ఎలా అప్లికబుల్ అవుతుందంటే, మీరు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో ఆ గాలి మీరు పీలుస్తారు, ఆ ఇంట్లో నిద్రపోతారు, ఆ ఇంట్లో భోజనం చేస్తారు.
సో మీరు వాడుకోవడం మీరు మొదలుపెట్టిన మరుక్షణం నుంచి మీకు అప్లికబుల్ అవుతుంది. ఎవరి పేరు ఉందో ఏమో అవన్నీ సంబంధం లేదు. నువ్వు బాడిగి ఇంట్లో ఉంటావా, ఇంకోటి ఉంటావా, ఇంటి అన్ని సంబంధం లేదండి, నీకు అప్లికబుల్ అవుతుంది. అయితే ఓనర్కి ఏంటి అనేది మీ మాట. ఓనర్కి ఏం చేస్తాము మనం, ఈ రెంటెడ్లో ఉండేటువంటి వ్యక్తి ఆ డబ్బు తీసి రెంట్ అతనికి ఇస్తాడు కదా, ఆ రెంట్ అతను ఖర్చు పెట్టేటప్పుడు అతనికి దానికి సంబంధించిన ఇబ్బంది అతనికి కలుగుతుంది, నష్టం వస్తుంది. అది అంటే ఎనీ ఎనర్జీ ఎక్స్చేంజ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద ప్రాసెస్, ఆ కర్మ ఫలితం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఏం లేదు. ఇప్పుడు ఇంకోటి, గతంలో చాలా నమ్మకం తక్కువ ఉండేదండి, ఇప్పుడు నమ్మిక ఎక్కువైపోయింది. అంటే ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళకే బాగా నమ్మిక ఉందండి. అది కరెక్టే. అంటే సైన్సా కాదా చాలా మందికి డౌట్ వచ్చింది, కానీ ఎందుకో అందుకు కొన్ని పనిచేస్తున్నాయని అయితే అర్థమైపోయింది. అందరికీ ఎట్లా అవుతుంది అది. సో అయితే మరి బాడుక్కుంటున్న వాళ్ళకి ఆ పరిహారాలు చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు చాలా సార్లు. ఈ గోడ పగలగొట్టంటే ఓనర్ వచ్చి కొడతాడు. కాబట్టి నేను వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంటారు, ఇట్లుందంటే లేదండి మీ ఓన్ అయితే నేను వచ్చి మీకేమైనా మార్పించగలుగుతా, మీరు దాన్ని మార్పించి మీ ఓనర్ ఒప్పుకోరు కాబట్టి సో ఎంత అది కాదండి. అంటే ఓనర్ ఒప్పుకుంటే మీరు అప్పుడు సలహాలు చెప్పచ్చు, కానీ అది అర్థమైంది కాబట్టి ఇది. అలాగే నాకు ఎప్పుడు డౌట్ ఏంటంటే, గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, అప్పుడు వాళ్ళకి ద్వారం కరెక్ట్గా ఉండాలంటే కమ్యూనిటీ ద్వారమా, సెక్యూరిటీ వాడు కూర్చున్న ద్వారమా, లేకపోతే మన ఇంటి ద్వారమా? అంటే ఇవన్నీ కూడా ఈ రూల్స్ ఎవరికి వర్తిస్తాయి, ఎక్కడి నుంచి? చాలా మంచి ప్రశ్న అండి, ఇది ఎందరికో ఉపయోగపడేది. మీరు అంటూ ఉంటారు మీది విల్లాలు గేటెడ్ కమ్యూనిటీ అని. విల్లాలో ఉండే వాళ్ళ పరిస్థితి అంతా విలవిల్లాడుతుంటారు, విల్లాలో విలవిల్లాడుతుంటారు. ఎందుకు అలాగా? అంటే అక్కడ ఉండే తప్పులు ఒకటి ఏంటంటే, మీరు ఇందాక అన్నారు వాళ్ళ ఎంట్రన్స్ తప్ప వీళ్ళ ఎంట్రన్స్ తప్ప ఏంటి అనేది మీ ప్రశ్న. ఎక్కడెక్కడ ఎంట్రన్స్ ఉన్నాయి ఆ తప్ప ఏంటి, మీరు ఏంటంటే మీరు ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది. మొత్తం మీద ఉండే తప్పులు ఏంటంటే అండి, ఈశాన్యంలో మంచి, పడమరలో పశ్చిమ వాయువ్యము, దక్షిణంలో దక్షిణ ఆగ్నేయము, ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యంలో ఉండే ఎంట్రన్స్లు కానీ లేదా మిడిల్లో ఉంటే మంచిది. పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి, తూర్పు ఆగ్నేయము, ఉత్తర వాయువ్యంలలో వచ్చే దారులు ఉంటే అక్కడంతా కాంట్రవర్సీ ఎక్కువ ఉంటుంది. అలాంటి దాంట్లో కొన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఎక్కువ. పర్సనల్గా ఇండ్ల దగ్గరికి వెళ్తే వాళ్ళ ఎంట్రన్స్లో, ఇక్కడ విల్లాల్లో ఏంటంటే చాలామంది మాకు ఈస్ట్ బాగుంటుంది, నార్త్ బాగుంటుంది వెళ్తుంటారండి. కానీ యాక్చువల్గా అయితే నా దృష్టిలో, నాకున్న పరిజ్ఞానంలో, నేను చూసినట్లో పడమర పశ్చిమం కానీ దక్షిణమే కొంత మేలండి. అంటే వాటి దారులు తర్వాత నేను అది వేరుగా ఉంటుంది, అది నేను అంత చెప్పలేను, అది ఫిజికల్గా అయితే చెప్పగలుగుతా. అది వదిలేస్తే అయ్యే బాగుంటాయండి. తూర్పు ఏం చేస్తారంటే, మీరు ద్వారాలు అడిగారు కదా, తూర్పులో ఏం చేస్తారంటే ఆగ్నేయాన్ని ముందు తీసుకొస్తారు, కారు పార్కింగ్ ఈశాన్యంలో పెట్టేసి ఈశాన్యంలో డోర్ ఇస్తారు. సో మీరు వాడుక, నేను ఇందాక మీకు చెప్పాను, వాడుక వాస్తు అంటే వాడుక, ఆగ్నేయం నుంచి ఇలా వాడతాం మనం, అది ఈశాన్యం మాత్రం డోర్ వేసుకుంటాం. వాళ్ళు ఏమంటారు కొందరు, మేము ఇక్కడ పిల్లర్ వేసాం ఇక్కడ పిల్లర్ వేసామంటారు, కానీ ఇంటిలో గాలి ఎలా తిరుగుతోంది, మీ గాలి అనేదే అతి ప్రాముఖ్యమైనది. ఆ గాలిని ఎలా మనం పిలుస్తాం అనేదే పేరు. ఈశాన్యం గాలి మనం పిలిచాం, సో మీరు ఈశాన్యం గాలి పిలిచకపోతే మీకు ఇబ్బందులే. అదే అలా పశ్చిమ వాయువులో ఉండేవాళ్ళు కొంత మేలు. ఇలా విల్లాలు ఉండే వాళ్ళ పరిస్థితి మాత్రం విలవేలండి. నేను చూసినటువంటి ఒక 100 పైన ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. పైకి మాత్రం అందరూ కనిపిస్తుంటారు, హుందాగా మంచి ఇల్లు బాగా డెకరేషన్ చేసుకుంటారు, ఏం లేదు, మాయా లోకంలో వీళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ నుంచి బయటికి రాలేక సతమతం అయిపోతుంది. అంటే పెట్టుబడి కూడా చాలా పెట్టుంటారు కదండి. మరి అయితే విల్లాల్లో కొనేటప్పుడు జాగ్రత్త పడాలా? కొనొద్దంటారా మీరు? కొనొద్దని అనలేం కదా మనం. కొనొద్దని అనలేం. కొన్న దాంట్లో ఇప్పుడు ఏమంటే ఈ విల్లా కట్టే వాళ్ళలో పరివర్తన రావాలండి. అదే వాళ్ళే కొంచెం వాస్తుపరంగా కడితే బెటర్. ఇప్పుడు కొన్ని మేము ఉన్నామండి కొన్ని చోట్ల, వాళ్ళు ఎక్కువగా వాస్తుకు అనుగుణంగా కడుతున్నారు కొన్ని. ఇప్పుడు వాళ్ళలో కూడా చాలా మార్పు వచ్చాయండి. విల్లాలలో మాత్రం తక్కువ మార్పులు ఉన్నాయి, ఎక్కడో 1-2 చోట్ల తప్ప పెద్దగా ఎవరు లేవు. నాకు ఇంకొక డౌట్ శివరామ్ గారు, మామూలుగా దేవుడి విగ్రహం పెడుతూ ఉంటాం, పూజ గదిలో పెట్టచ్చా పెట్టకూడదా అదొక టాపిక్ అడగాలి మిమ్మల్ని. అంటే దేవుడి గదిలో పూజా మందిరంలో పెడతారు, కానీ పెద్ద విగ్రహాలు పెట్టచ్చా? అలాగే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది శుభసూచకంగా దేవుడి దయ ఉందని చెప్పడానికి అది కూడా పెడతారు, పెట్టుంటారు. వినాయకుడు లేకపోతే ఒక డెఫినెట్ గా మాక్సిమం వినాయకుడినే పెడతారు కాబట్టి ఆయన ఎక్కడ చూసిన వీధల్లో కానీ ఎక్కడైనా ఆయన పెట్టేస్తారు. అలాగే మనకి షాప్ ఓపెనింగ్స్కి వెళ్తే అక్కడ కూడా చూడండి, మీకు వెళ్ళంగానే ఒక పెద్ద పూల ఇది పెడతారు, అక్కడ వినాయకుడిని పెడతారు. అసలు ఇవన్నీ అంటే ఇది మంచిదా? అన్ని చోట్ల అలా దేవుడి విగ్రహం పెట్టచ్చు, బికాజ్ దేవుడు సర్వాంతర్యామి, పెట్టకూడదని అనకూడదు మనం, కానీ ఎక్కడ పెట్టడం ఉత్తమం అనేది కరెక్ట్. అంటే మీరు చెప్పేది మంచి ప్రశ్న అండి ఇది. అంటే ఒక విగ్రహం అనేది కొందరు ఏం చేస్తారంటే విగ్రహం పెట్టద్దంటారు, మీరు పటాలు పెట్టుకోమంటారు కానీ విగ్రహం పెట్టద్దంటారు. విగ్రహం కూడా మనం పెట్టుకోవచ్చండి, ఎందుకంటే విగ్రహానికి మనం ప్రాణప్రతిష్ఠ చేయం. బాగా గమనించండి, మనము గుడిలో పెట్టిన విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాం, ఇంట్లో దానికి ప్రాణప్రతిష్ఠ చేయమండి.
సో మనం ఇంట్లో విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. కాకుంటే తూర్పులో ఈశాన్యంలో పెట్టుకోకూడదు. మనము పడమర వైపున దేవుని పెట్టుకుంటే అక్కడ ఆ విగ్రహం పెట్టుకుని పూజించుకోవచ్చు. దానివల్ల వచ్చినటువంటి దోషం కానీ ఏమీ లేదండి. చాలామంది విగ్రహం పెట్టుకుని భయపడుతుంటారు ఏమేమో అని. మనం పూజలు పునస్కారాలు అంతా చేయాలి కదా అదంతా అని. అది ఏంటంటే మనము ప్రాణప్రతిష్ఠ చేస్తే మాత్రమే అట్లా. ప్రాణప్రతిష్ఠ చేయకపోయినప్పుడు మనం పెట్టు. ఇంకోటి బాధకరమైన విషయం ఏంటంటేనండి, వినాయకుడిని ఎక్కడ చూసినా వీధులు ఎత్తికించి పడేస్తారండి. అంటే ఆయన ఒక విగ్రహం పెట్టేసి ఆయన విఘ్నాడు ఈయన దౌలితే సరిపోతుందని చెప్తారు. ఆడ ఎంగిలి మూసి వాళ్ళు చేస్తారు. నేనేమంటానంటే దేవుని పెట్టే కొద్దీ మీరు ఒక మంచి ప్లేస్లో పెట్టి బాగా ప్రార్థించండి. అంతేగాని వీధుల్లో అంతా పెట్టి ఇలా చేయడం తప్పు. కరెక్ట్. అంటే చాలామంది అంటే వీధి పోటు వస్తుంది, దానికి విఘ్నేశ్వరుని పెడితే తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ చాలా అపోహ అండి. వాస్తవంగా అదేం తగ్గదండి. దానికి ఒక ప్రామాణికం ఉందండి. ఒక గోడ కట్టడము లేదు ఖాళీ స్థలం ఉంటే దానికి ఒక వాళ్ళ ఇంటి పరిసరాన్ని బట్టి దాన్ని మేము కరెక్ట్ అయిన వీధి పోటును మేము కరెక్ట్గా 90% తగ్గించగలుగుతాం. 100% తగ్గించలేమండి. 90% అయితే చేయగలుగుతాం అంతే. ఆ ఇంటిని కొత్తగా ఇండ్లు కట్టింటే ఒక విధంగా రెమెడీ చెప్తాము. ఖాళీ స్థలానికి తగులుతూ ఉండి వాళ్ళు ఇండ్లు కట్టేట్టుగా అంటే ఇంకో విధంగా చెప్తామండి. అదే కరెక్ట్, అర్థమైంది. ఇప్పుడు అయితే వీటితో పాటు ఈ చిన్న చిన్న అపార్ట్మెంట్స్ ని చాలా సమర్థవంతంగా కట్టేసే ఒక ఉత్సాహంలో ఇంటికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైట్ సైడో లెఫ్ట్ సైడో చిన్న బాత్రూమ్ పెట్టుంటారు చాలా మంది. అంటే గెస్ట్లు వస్తే బయట నుంచి బయట వెళ్ళిపోవడానికి ఈజీ అలాంటివి. ఇవన్నీ అంటే మనకి ఇంటికి రాగానే అసలు బాత్రూమ్ ఎక్కడ ఉండాలనేది పెద్ద క్వశ్చన్. మీ దృష్టిలో ఎక్కడ ఉండాలండి? ఇది నేను 2 విధాలు చెప్తాను. ఒకటి పెట్టచ్చు అంటే ఒకటి పెట్టద్దంట. ఎందుకు ఎలా అంటే, ఒకటి మనము పెట్టచ్చు ఏ విధంగా అంటే కన్నా ఈ బాత్రూమ్కు సరి సమానంగా ఇటు ఒక పిల్లర్ ఉండాలి. పిల్లర్ ఉంటే ఇక్కడ బాత్రూమ్ ఉండొచ్చు, ఇక్కడ పిల్లర్ లేకుంటే ఇక్కడ బాత్రూమ్ ఉండకూడదు. అంటే మేము రెండు చెప్తాం. ఇక్కడ పిల్లర్ ఉంటే ఇక్కడ ఓకే అంటాం, రైట్ అంటాం. పిల్లర్ లేకుంటే వద్దంటాం. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, నేను పోయి ఇక్కడ వాష్రూమ్ అది తప్పండి మీరు పెట్టుకోవద్దంట. వేరే ఈయన ఏం చేస్తాడు, ఇండ్లు ఈయన నేను చెప్పిపోయింటా కదా, అయ్యా నాకు పలానా శివరాం రెడ్డి వచ్చి వాస్తానా ఇక్కడ బాత్రూమ్ వద్దన్నాడండి, మీరేంది ఇక్కడ పెట్టారే అంటాడు. ఆయనకేంటి, ఆయనకు పోయింట నేను పిల్లర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండొచ్చు అని చెప్పింటే, లేదా నాకు ఆయన చెప్పాడు ఇక్కడ ఉండొచ్చు అన్నాడు. ఇదేంట నాకు ఇట్లా చెప్పినా నీకు ఇట్లా చెప్పినాను అంటారు. కానీ మేము ఎందుకు ఎలా చెప్తామంటే, ఈడ పిల్లర్ లేదు కాబట్టి ఉండొద్దు అన్నాం, అక్కడ పిల్లర్ ఉండదు కాబట్టి ఉండొచ్చు అన్నాం. పిల్లర్ ఉంటే ఏమైపోతుంది, ఆ వాస్తు సమానం అయిపోతుంది అనమాట. నేను స్క్వైరా రెక్టాంగిల్లో ఉండాలి. ఇప్పుడు ఇందాక అన్నాను చూడండి, విల్లాలలో ఈడ పిల్లర్ ఉంటుంది గాలి పీల్చలేరు అంటారు. ఇది కరెక్ట్ వస్తే గాలి కరెక్ట్ పీల్చుతారు కాబట్టి అది ఓకేనండి. అది దానివల్ల అది. శివరాం రెడ్డి గారు, నేను చాలా బిల్డింగ్స్ లో సెల్లార్లు ఉంటాయి చూస్తుంటాం. ఈ సెల్లార్లో ఒక విధమైన మామూలుగానే కొంచెం ఒకలాగా అనిపిస్తుంది. అంటే కార్ పార్కింగ్ కో దేనికో వెళ్తాము, కొంచెం చీకటిగా ఒకలాగా అనిపిస్తుంది. కానీ సెల్లార్ని కూడా కళకళలాడే విధంగా ఉంచాలంటే ఏం చేయాలి చెప్పండి? సూపర్ అండి ఈ ప్రశ్న. ఎలా అంటే, పడమరకి దక్షిణం ఫేస్కి చాలా బాగుంటుందండి, తూర్పు ఉత్తరానికి కరెక్ట్ కాదండి. దీన్ని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ పొడవు వెడల్పును బట్టి ఈశాన్యంలో అంటే మనం ఏం చేస్తామంటేనండి, వాళ్ళ పొడవు వెడల్పును తీసుకొని వాళ్ళకున్న డిగ్రీస్ కూడా చూడాలండి. వాళ్ళ వీధి అంటే ఇలా వెళ్తుందా, ఇలా వెళ్తుందా, ఇలా వెళ్తుందా, ఇట్లా వెళ్తుందని మేము గమనిస్తాం. ఆ గమనించిన ప్రకారము అది ఎక్కడ రావాలనో కరెక్ట్ అయిన ప్లేస్లో పెడతాం. చాలా మంది ఏంటంటే ఈశాన్యంలో తీసుకొచ్చి కింద పెడతారు, ఈశాన్యంలోకి ఎంటర్ కావాల్సిన వాళ్ళను పక్కకు జరిపేస్తారు. అది తప్పులు చేస్తుంటారు. అది దాన్ని సరిచేయచ్చండి కరెక్ట్గా. కానీ పడమర దక్షిణాలకు ఎక్కువ ప్లస్ అవుతుంది, తూర్పు ఉత్తరాలకు తక్కువ ప్లస్ అవుతుంది. మీకు మాటలో కొంతవరకు చెప్పగలిగిన, ఫిజికల్గా అయితే చాలా బాగా చెప్పగలుగుతాను. అలాగే మనకి ఇప్పుడు నేను ఉంటున్న బిల్డింగ్ లో, మా బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్ అనుకోండి, ఓకే, కానీ నా ద్వారం ఏదైతే ఉందో ఈస్ట్ ఫేసింగ్. ఎందుకంటే 2 అపార్ట్మెంట్లు ఉంటాయి, ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు. అటువైపు ఉన్న అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది, బిల్డింగ్ మాత్రం వెస్ట్ ఫేసింగ్. సో నేను కరెక్ట్ చేస్తున్నట్ట తప్పు చేస్తున్నట్ట? ఏం లేదండి, అట్లేం లేదు. మీరు ఈస్ట్ ఫేసింగ్ పెట్టుకున్నా మీ రోడ్డు ఎక్కడైతే లీడ్ చేస్తూ ఉంటుందో ఆ ఫేసింగే మీ ఇల్లు. మీరు తృప్తి కోసము ఈస్ట్ అనొచ్చు, నార్త్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, కానీ రోడ్డులోకి మనం వెళ్ళేది ఏదైతే ఉంటుందో అదే మెయిన్ గా కన్సిడరేషన్ లో తీసుకోవాలి. అంతే, అది వెస్ట్ కావచ్చు, సౌత్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అదే మీ ఫేసింగ్. మీరు ఎక్కడ తిప్పుకున్నా తిరిగేసుకున్న విషయం అయితే అదే, మేము బయటకు వెళ్ళే పరిస్థితి అంతే. సో అయితే ఈ లెక్క ప్రకారం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వీటికి ఏమైనా లెక్కలు ఉంటాయా? వెస్ట్ ఇదైతే మనకి ఈస్ట్ మంచిదని అంటారు, మేము విన్నాము ఇట్లాగా. సో మీరేమంటారు సార్? అంటే దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, తూర్పుకి ఉత్తరానికి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, తూర్పు తీసుకున్నాం అనుకోండి, ఈ పశ్చిమ వైపులో తక్కువ ఖాళీ స్థలం పెట్టుకోవచ్చు, తూర్పు అంతా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఉత్తరానికి కూడా. కానీ పడమరకు వచ్చే కొద్దీ మీకు ఏమవుతుందంటే, ముందు కొంచెం స్థలం వదలాల్సి వస్తుంది, సేమ్ టైంలో వెనక వదలాల. సో వాళ్ళకు స్పేస్ ప్రాబ్లం వస్తుంది. అదే అంతే, వాళ్ళకి దక్షిణానికి కూడా అంతే. ఆ రెండు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తారంటేనండి,
దీన్ని తీసుకొని చెరికి కట్టేస్తారు, అవును. ముందు ఖాళీ స్థలం ఇస్తారు. మాకు దక్షిణము మాకు వచ్చి రాలేదండి అంటారు. ఆ, దక్షిణమైనా పడమరైనా దీనికి కూడా శాశ్వతమైన అడ్వాంటేజెస్ ఇలా ఉన్నాయండి, ఉమ్, వాటికి లేవండి, అంతే తేడా. ఉమ్. దాన్ని కానీ కరెక్ట్ చేసుకుంటే వీటికి ఏం తగ్గదండి, అది కూడా అలాగే ఉంటుంది. అలాగే- కోయిలకుంట్ల నుంచి ఒక పిల్లడు ఫోన్ మ్. చేశాడండి, చాలా మార్లు ఫోన్ చేశాడు. మన వీడియో చూసిన రెండో రోజు నుంచే సార్ మాకు రావాలా. ఆ కోయిలకుంట్లలో ఒకప్పుడు ఎప్పుడో నేను మా గురువుతో కలిసి వెళ్ళిన, ఆ వెళ్తూ ఒక ఫ్యాక్టరీ రైస్ మిల్ చూసానికి వెళ్ళినాం. ఆయన మా దగ్గరికి రాకుండా బస్సులో దిగాం మేము. దిగి టీ స్టాల్ టీకి తాగేదని పోదాం పా శివరామ్ అని మా గురువుని సరే పాన్న అని పోతాను. అట్లా ఒక ఇల్లు చూపించాడు నాకు. శివరామ్ ఆ ఇల్లు చూడు అన్నాడు. అంతా చూసినన్న ఏం 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 నీకు అర్థం చెప్పు అన్నాడు. అప్పుడు నేను ఇంకా బాగా రెడీ అవుతున్నా. అంటే ఏముందన్న, భార్యాభర్తలు బాగా కొట్లాడుకుంటుంటారు, ఇబ్బంది పడుతున్నారు, బాగా సఫర్ అవుతున్నారు కదా అంటే, అది కాదు ఇంకోటి చెప్పు అన్నాడు. నాకు అర్థం కాలే, ఏందబ్బా అన్న అడుగుతానని అట్లా ఇట్లా చూసినా, నాకు అర్థం కాలేదన్న. సరే నీకు అర్థమయ్యేది చెప్తా ఉన్నాను. టీ తాగుతూ, అయ్యా ఆ ఇంట్లో వాళ్ళు భార్యాభర్తలు విడాకులు అయిపోయిందా, ఇంకా ఏమన్నా పెండింగ్లో ఉందా అని అడిగినాడు. ఆ, లేదు సార్ 3 నెలలు అయిపోయింది సార్, వాళ్ళ విడాకులు తీసుకొని అందరూ వెళ్ళిపోయినారు సార్ అన్నాడు. స్టన్ అయిపోయినా, ఇదేంటి అని. అంటేనే నేను మళ్ళీ చెప్పాడు, ఇక్కడ ఈ వాయువు అగ్ని నడక కదా ఇది, మరి ఇలా ఎందుకు నువ్వు చెప్పలేకపోయినావు అంటే, అంతేనా నేను చెప్పిన సగం ఏది అలా ఉంటే కొట్లాడుకుంటూ ఉంటారు. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఉమ్, హైదరాబాద్లో నా కొడుకు ఫ్రెండ్ అయితే ఆ ఇంటికి వెళ్ళా. నా కొడుకు చెప్పేవాని ఇట్లాంటి కొన్ని అప్పుడప్పుడు. అలాగే మా అల్లుని కూడా ట్రైన్ చేస్తుంటా వాళ్ళకి, అప్పుడప్పుడు ఎలా ఉండండి మా పాపకి వాళ్ళకి కొన్ని తెలియజేస్తుంటా. ఆ ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటికి వెళ్తే నా కొడుకు అది చూస్తానే, నాన్న నువ్వు చెప్పినట్టుగా ఇట్లుందే అన్నాడు. నేను మాట్లాడుతాను చూడు అన్న, చెప్పా ఇలా ఉందని. వాళ్ళు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళి విడాకుల కోసము మళ్ళీ రాజీ చేస్తే ఇంట్లో ఉన్నారు. ఉమ్. అందుకని ఇమ్మీడియట్గా మీరు ఈ విధంగా మార్చుకొని చేసుకోండి, రిలాక్స్ అవుతారండి. వాళ్ళు రిలాక్స్లో ఉండారండి. ఇంకా నిదానంగా అన్ని రకాలుగా బాగుంటారండి. అన్ని ఆ సెట్ అయ్యాయి. కోయిలకుంట్లో కూడా ఒక పిల్లడికి చెప్పాం, ఆ పిల్లడు కూడా అన్ని బాగా చేసుకుంటున్నాడు. ఉమ్, ఆయన ఫోన్ నేను మొన్న 3 రోజుల కిందట గుండ్లసింగారం అనేటువంటి ఒక ఊరు ఉందండి, కోయిలకుంట్ల దగ్గరలో ఉంటుంది. అక్కడికి మాకు ఒక ఎస్ఐ గారు ఉన్నారు. నాకు చాలా బాగా, నాకు అన్ని విషయాల్లో ఏదన్నా మన వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారు సార్, ఇట్లా మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తే హెల్ప్ చేస్తాడు. లేదు మన వాళ్ళు కొంచెం తప్పు ఉంది సార్, కొంచెం సరిచేసి మాకేంటి అలా. ఆయన ఫోన్ చేశాడు, అన్న ఇంట్లో కొంచెం ఇబ్బంది పడుతున్నావు, నువ్వు ఇంట్లో చెప్పాలన్నా. సరే వస్తున్నాలే, మీరు ఉంటున్నారంటే ఉన్నాను. పోయినా ఆ ఇంట్లో అంతా చూస్తానే అప్పుడే చెప్పేసిన, ఏంటి నువ్వు మీ నాన్న విపరీతంగా విభేదిస్తున్నారు, మీ మాట మీ నాయన వినడం లేదు, మీ నాయన మాట మీరు వినట్లేదు, ఎందుకు ఇలా అయిపోయింది. నువ్వు అంతకుముందు నన్ను చాలా మాటలు అడిగాడు రావాలన్నా, అంటే నేను రెడీ కావడము లేదన్నా, ఈరోజు మా ఎస్పీ గారు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని అట్లా అయింది. మొన్న అయితే నువ్వు ఖచ్చితంగా రావాలన్నా నేను అంటే, నేను విజయవాడలో ఉన్నానండి. విజయవాడ నుంచి చక్కగా కడపకి వెళ్ళి నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ లేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇల్లు చూసి ఆయన చెప్తానే ఇమ్మీడియట్గా అప్పుడే స్పాట్లోని డెసిషన్ తీసుకొని అక్కడికే అందరిని పిలిపించి పని స్టార్ట్ చేశాడండి. ఒక 3-4 డేస్లో అయిపోతుంది. ఉమ్. అలా జరుగుతుంటుంది. ఇది వాస్తు అయితే అందరికీ అవసరం, అందరికీ ఏదో విధంగా అవసరం. అందరూ చేసుకుంటారు. అయితే మనం ఇప్పుడు కార్ పార్కింగ్ తీసుకోండి సార్. మ్. కార్ పార్కింగ్, మ్. మన కారు పార్కింగ్ ఎంట్రన్స్ మ్. ఎలా ఉంటే బెస్ట్ అంటారు? కారు పార్కింగ్ ఖచ్చితంగా ఖాళీ స్థలంలో పెట్టుకోవడం కరెక్ట్ అండి. కరెక్టా? కరెక్ట్, ఖాళీ స్థలంలో పెట్టుకోవడమే కరెక్ట్. ఇంటి లోపల పెట్టుకోవడం కరెక్ట్ కాదు. నేను నా ఇంట్లో నాకు ఉత్తరంలో దాదాపు ఒక 20 అడుగులు ఖాళీ స్థలం ఉందండి. 20 అడుగుల ఖాళీ స్థలంలో నేను కారుకు షెడ్ వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదు? నా కారు ఎండలో వానలో తడుస్తుంది. నా కారు కాదండి, నేను నా పిల్లలు నా కుటుంబం బాగుండాలి కాబట్టి నేను షెడ్డే వేయనండి. అది నేనేమనుకుంటా, నాకు 6 సంవత్సరం రావాల్సిన కారు నాకు 5 ఏళ్ళు వస్తుంది, నో ప్రాబ్లం, ఆ సంవత్సరమే తగ్గుతుంది అంతే. నాకు ఆ నష్టంతో పోలిస్తే నాకు వేరే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కవర్డ్ పార్కింగ్ వద్దంటారా? అట్లా అండి, నేను పెట్టనండి, మీరు పెట్టకుంటే మంచిదంట. ఎందుకు? అంటే ఏమైపోతుంది? అది ఏమవుతుందంటే అండి, ఇప్పుడు తూర్పులో అండి ఆగ్నేయంలో పెడతారు, కొందరు ఈశాన్యంలో పెట్టేస్తారు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఆగ్నేయంలో పెడితే ఏమవుతుందంటే ఆగ్నేయంలో ఖాళీ స్థలం తగ్గిపోతుంది, ఈశాన్యంలో ఎక్కువ అయిపోతుంది. అలా ఉండకూడదండి. ఏది కూడా స్క్వైర్గా రెక్టాంగిల్లో ఉండాలండి ఇల్లు. నార్త్ ఈస్ట్ కార్నర్ నాకు సహజంగా పెరిగిందండి. ఆ పెరిగేదానికి కారణం ఏంటంటే, నాకు ముందు లేదండి, నా ఇల్లు ఉంది, నా ఇంటి పక్కన నా చిన్నాన్నకు వచ్చింది. నా చిన్నాన్న స్థలాన్ని మా కజిన్కు వాడు అడిగాను, నాకు నీ స్థలం కావాలా, నీకు ఇది మంచిది కాదు, నాకు మంచిది అవుతుంది అంటే ఆలోచించి సరేనన్నా అన్నాడు. నేను దానికి మా తమ్ముడికి ఏం చేశానంటే 15 సెంట్లు అది తనకిచ్చా, 1.5 సెంటు నేను తీసుకున్నా. అది ఎందుకు తీసుకున్నానంటేనండి, ఉత్తర ఈశాన్యం వీధి చూపు వస్తుంది, వాడికి వచ్చేది ఉత్తర వాయం అవుతుంది, నాకైతే ఉత్తర ఈశాన్యం అవుతుంది. ఆ స్థలం తీసుకున్నా.
నాకు వెనక నాకు పడమరలో ఒక 4 సెంట్లు స్థలం ఉండేదండి. నా పక్కన మా బంధువుల అబ్బాయి ఉన్నాడు. వాడిది ఒక అర్ధ సెంట్ ఉంది. చూడరా బాబు, నీకు అది కలిసి వస్తుంది మంచిది, నాకు ఇది కలిసి వస్తుంది నాకు మంచిదే, నువ్వు 4 సెంట్లు తీసుకో, నాకు అర్ధ సెంట్ ఉంది. ఓకే మమ్మ, హ్యాపీగా నువ్వు తీసుకో. నాకు అవన్నీ తీసుకొని నా ఇండ్లు దిగిచ్చానండి. అన్నీ చేసిన. మీలాంటి వాళ్ళు ఇద్దరితో ఇంటర్వ్యూలు రావడం అయితేనేమి, నేను ఇప్పుడు తెలియకుండానే అందరికీ పరిచయం అయిపోయాను బాగా. ఇల్లు అంతా చేసుకున్న తర్వాత అంటే నేను ఎప్పుడు నా ఇంటిని ప్రయోగం చేసుకుంటా. నాకు గౌరవ తిరుపతి రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరితో నాకు పరిచయం. సో వాళ్ళతో డిబేట్ పెట్టుకుంటాను. నా ఇంటికి వచ్చి నేను ఈ విధంగా చేస్తా, మీరు ఈ విధంగా చేసినారు ఏ విధని. ఒక గోడ విషయంలో వాళ్ళు నేను డిబేట్ చాలా పడినాం. నేను ఒకటి చెప్పాను, నా వాళ్ళు ఇద్దరు ఒప్పుకోవాలా, నేను అది చేసినాను, నేను నష్టపోయినా, మళ్ళీ దాన్ని మార్చేసి మళ్ళీ పక్క మార్చుకున్నాను. అయితే మీ ఇల్లు చూడాలండి మేము. మీరు చూడాలండి, మీరు ఏం వాస్తు మార్పులు చేసుకున్నారో చూడాలి. అన్ని చూడొచ్చండి. ఆ తర్వాత ఏం మార్పులు వచ్చాయో కూడా చెప్పాలి. అన్ని చెప్తానండి. అంటే మీరు చూడండి. సో మీరు ఎప్పుడు మీరు ప్రోగ్రామ్ పెడతారో పెట్టండి. నేను తప్పకుండా. కడపలో ఉంటాను. అదే మీ ఊరు రావాలి. అయితే మా ఊరు రండి, మీరు తప్పకుండా వస్తాం. వచ్చి రండి, మా బృందంతో రండి. వచ్చి మీ మొత్తం బృందంతో తీసుకుంటాం. వచ్చి మీరంతా వీడియో షూట్ చేయండి. నేనంటే ఇంకోటి ఏంటంటే, నేను వాస్తు చెప్తా, నా ఇంట్లో ఎలా ఉండదు మీకు తెలియదు. సో నా ఇంట్లో మీరు చూసారనుకోండి, నేనేం ప్రయోగాలు చేసుకున్నాను, ఎలా మార్చుకొచ్చుకున్నాను ఏంటని మీరు వీడియో చూసి ప్రజెంట్ చేయగలిగితే అది అంటే అది ఒక నిజాన్ని. Science. ఇంకోటి కూడా మీకు ఒక చిన్న మాట చెప్తానండి. నేను పుస్తకం చదివి నేర్చుకునేటప్పుడు గౌరవ తిరుపతి రెడ్డి గారు 1987లో పుస్తకంలో ఏం రాశారంటేనండి, ఇల్లు ఈశాన్యం తగ్గి గుండ్రంగా ఉంటే ఆ ఇంట్లో అల్పాయుష్కులైనటువంటి పిల్లలు, మతిస్థిమితమా, అంగవైకల్యం కలిగిన వ్యక్తులు ఉంటారు అని పుస్తకంలో రాశారు. నేను అది చదువుతున్నా. నేను పుస్తకం చదివేటప్పుడు ఏం చేస్తుంటే ఒక గంట సేపు నేను ముందు కడప టౌన్ అంతా తిరిగేస్తానండి. ఎవరిండి ఎలా ఉంది, ఎలా ఉన్నారు, ఏంటని ఇదే పని. పిచ్చి అనుకోవచ్చు, ఆనందం అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. నేను ఇంట్లో పాల్గొడతా అంటే అందరూ వీడికి పిచ్చి పట్టింది, వీడేదో అయిపోతాడనే వాళ్ళండి అప్పట్లో. ఆ మాటలు మా అమ్మ భయపడేది. ఏంట్రా నువ్వు ఎన్ని చేస్తున్నావు, ఎలా అంటే, లేదమ్మా మన మంచి కోసమే అని. సరే అని అట్లా జరుగుతూ ఉండేదండి. ఆ పుస్తకం చదివే దారిలో వస్తూ ఉంటారండి. అది చదివాను, దాని గురించి ఆలోచిస్తూ వస్తాయి. ఎక్కడ నాకు అట్లా నీళ్లు కనపడ్డంలా. నేను ఇంటికి ఆలోచిస్తూ వస్తాంట. ఒక పిల్లడు వచ్చి అడ్డపడ్డాడు నాకు. ఆహాహా అని అడ్డపడ్డాడు. ఏంట్రా బాబా నీడు చూసి అటు ఇల్లుకి చూసిన స్టన్. నేను ఏంటబ్బా పుస్తకంలో ఏం రాసినాడు, 80 ఏళ్ళు రాసినాడు ఆయన, నేను 96లో చదివాను. ఆ పిల్లడు తిక్క పిల్లడు ఆడున్నాడు. ఆ తిక్క పిల్లడు తగ్గట్టే ఆయన ఏం రాసినాడు పుస్తకంలో ఆయన అక్కడ ఉంది. స్టిల్ అది అలాగే ఉందని మీరు వచ్చినప్పుడు అది కూడా మీరు రెఫర్ చేయండి. ఇంకోటి ఏంటంటే నేనేమడుగుతానంటే, ఇప్పటికి కూడా ఆ సాక్ష్యం అలాగే ఉంది. మీరు నేను రాకుండానే మీరు అక్కడ ఉండే ఆ పల్లె వాళ్ళను నేను ఏదైతే చెప్పినానో అలాంటి పిల్లడు అలా ఉన్నాడా లేదా అని మీరు ఎంక్వైరీ చేస్తే నిజము మీకు అక్కడ అంత బాగా సాక్ష్యం కనిపిస్తుంది. మీరు కూడా నేను ఎలా నమ్మానో మీరు కూడా నమ్మి తీరుతారు. నమ్మిక అలా. అది అర్థమైంది. అయితే తులసి కోట ఎక్కడ పెట్టాలి శివరామ్ గారు? తులసి కోట అంటే మేడం ఈడ దీని గురించి 5 విషయాలు చెప్పాల్సి వస్తుంది. చెప్పండి. ఒకటంటే మనకు పూర్వకాలంలో అపార్ట్మెంట్లు ఇవన్నీ ఏం లేవండి. అవును. తులసి కోటను తులసిని ఏం చేసేవాళ్ళం అంటే ఈశాన్యంలో చిన్నగా చేసి పేడతో అలికి అంతా చేసి చక్కగా బొట్టు పెట్టి అన్ని చేసి వచ్చేవాళ్ళు. తర్వాత ఫ్యాషన్గా తయారవ్వడంలో ఈశాన్యంలో తులసి కోటను కట్టడం మొదలుపెట్టారు. ఈశాన్యంలో తులసి కోట కట్టకూడదండి, కింద ఉండాలండి. తులసి అనేది తులసమ్మ కింద ఉండాలి. ఆమెకు అలా చేయడం వల్ల మనం ఈశాన్యానికి వెళ్తాం. ఈశాన్యానికి వెళ్ళడం వల్ల అంటే ఆ గాలి పీల్చడం వల్ల మనకు మంచి జరుగుతుందండి. మై తులసి తేరి ఆంగన్కి సినిమా వచ్చింది. ఓకే అక్కడ అందులో నూపూర్ గారు తిరుగుతూ పాట పాడినది మై తులసి తేరి ఆంగన్కి అని. అదే మరి పూర్వకాలం పెరట్లో పెట్టేవారు కదా, ఇప్పుడు ఎక్కడ పెడతామని ఆలోచిస్తున్నారు. అందరూ అపార్ట్మెంట్ బాల్కనీలో పెట్టుకుంటారు. అంటే ఆ బాల్కనీలో పెట్టే విధానం ఏంటంటే అండి, నేను మీకు చెప్తానండి. తూర్పు ఉండే అపార్ట్మెంట్కి అయితే మనం ఈశాన్యం వైపు గడపకి ఎదురు నిలబడితే రైట్ సైడ్లో ఈశాన్యం వైపు పెట్టకూడదు, గడపకు ఆగ్నేయంలో పెట్టుకోవాలండి ఒకటి. అదే ఉత్తరం వాళ్ళకైతే వాయువ్యంలో పెట్టుకోవాలండి. అంటే ఇక్కడైతే చిన్నదండి, వాయువ్యంలో అయితే చిన్నది, ఆగ్నేయంలో రోంత పెద్దది పెట్టుకోవచ్చు. అదే దక్షిణ మొహం అయితే పెద్దగా బాగా బలంగా పెట్టుకోవచ్చండి. అదే పడమర మొహంలో ఉంటే లెఫ్ట్ సైడ్లో పడమర దక్షిణం కలిసే ప్లేస్లో మంచి బలమైనది పెట్టుకోవచ్చండి. ఈశాన్యం లేకొస్తే తులసమ్మ భూమి లోపల ఉండాలి, వాయుం లేకొస్తే కొంచెం పెద్దది వేసుకోవచ్చు. అలాగే ఆగ్నేయంకి వెళ్తే దానికన్నా కొంచెం పెద్దది బలంగా పెట్టుకోవచ్చు. దక్షిణం వల్ల పెద్దగా బలంగా బాగా పూజించుకోవచ్చు అండి. అది అలా పెట్టుకోవడం బెస్ట్ అండి. ఎవరైనా కూడా చాలా మంది మ్యాక్సిమం నేను ఇంటికి వెళ్తూనే గడప ఎదురుగా కూడా పెడతారండి. అది చాలా తప్పండి. గడప ఎదురు పెట్టకూడదు, అసలు పెట్టకూడదు. బాల్కనీలు అసలు మనకి ఈ మధ్య 3 బాల్కనీలు 2 బాల్కనీలు అలా ఇస్తున్నారు. అవునండి. ఒకప్పుడు ఒక అపార్ట్మెంట్ ఒక బాల్కనీ ఉంటేనే ఎక్కువ. ఇప్పుడు అన్ని కొత్త కట్టడాల్లో అన్ని ఫ్రెష్ ఎయిర్ అని పెద్ద పైకి వెళ్తున్న కొద్ది హై రైజెస్ లో ఇట్లా పెడుతున్నారు కదండి. ప్రతి బాల్కనీ మంచిదా? కొన్ని బాల్కనీలు మంచివి కాదండి.
అంటే మనము పశ్చిమ వాయువులో బాల్కనీ తీసుకోవచ్చు, ఉత్తర వాయువులో తీసుకోకూడదు. ఒకవేళ ఉత్తర వాయువులో తీసుకోవాల్సి వస్తే తూర్పు ఈశాన్యంలో కూడా దాన్ని సమానంగా తీసుకోవాలి బాల్కనీ, అప్పుడు ఓకే సమమయం గల. పశ్చిమ వాయువులో మాత్రం అది ఒకటి కొంచెం ముందుకు వచ్చిపోతే వచ్చిన తప్పేం లేదండి. చాలా మంది అది కూడా రెక్టాంగిల్, అది ఒక దాంట్లో కొంచెం ఎగ్జంక్షన్ అండి. పశ్చిమ వాయువు ఒక చిన్న ఎగ్జంప్షన్ ఉంటుందండి. అంటే దక్షిణాగ్నేయంలో కూడా తీసుకోవచ్చు, అది ఒక్కటే. లేదంటే ఈ నైరుతిలో మాత్రం ఇక్కడ చెప్పినట్టు కూడా వాయువులో తీసుకుంటే ఈశాన్యంలో తీసుకున్నా కరెక్ట్ అయితే లైన్ కంటాను కదా. అదే దక్షిణంలో అయితే మాత్రము ఆ లైన్కు నైరుతులు తీసుకోకూడదండి. అది తీసుకోవడం వల్ల వాళ్ళు ఆ ఇంట్లో ఉండేటువంటి పెద్ద వ్యక్తికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, చాలా సతమత అవుతూ ఉంటాడండి ఫ్యామిలీతో. సో శివరామ్ గారు, అయితే ఇందాక అడిగినట్టు మళ్ళీ ఏ సమస్యలకి మీ దగ్గరకు వస్తారు పరిష్కారాలు? మీరు చెప్పే పరిష్కారాలన్నీ గోడలు విపరీతంగా పగలగొట్టేసి షేప్లే మార్చేసే ఉంటాయా? లేదండి. లేదంటే చిన్న చిన్న పరిష్కారాలతో కూడా కొంత సెట్ చేసే ఉంటాయా? అంటే ఇప్పుడు ఒక చిన్న మాట అండి, గుంటూరు జిల్లాలో ఒక ఇంటికి వెళ్ళానండి. ఆయన ఇల్లు అంతా సక్రమంగా కట్టుకున్నాడండి. ఎలివేషన్లో తప్పు చేశాడండి. ఎలివేషన్లో ఏం చేశాడంటే ఐరన్ గ్రిల్ తీసుకొచ్చాడండి. ఇటు ఐరన్ గ్రిల్ తీసుకోవడంలో ఐరన్ గ్రిల్ ఇలా ఎల్లొచ్చేటప్పుడు 90 degreesలో మెట్నాక్ ఉండాలి. అది మెట్నాక్ లేకుండా ఎనిక తొక్కబడింది. ఆగ్నేయం పెరిగింది, ఈశాన్యం తగ్గిపడింది, వాయువం పెరిగింది, ఈశాన్యం. అలాంటి ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఎందరినో పిలిపించుకున్నాడు. ఎందరిని పిలిపించుకున్నా కూడా ఆయనకు తృప్తి కలగట్లా. సో నేను వెళ్ళిన తర్వాత ఆయన కోటిరెడ్డి గారిని బ్యాంకులో పనిచేస్తారు. ఆయన అన్ని నేను చూసిన తర్వాత కొలతలు కొలిచి, ఇదోండి ఈ విధంగా మీరు తప్పులు చేశారు, దీన్ని ఈ విధంగా చూడండి, మెట్నాక్ ఆన్నే పెట్టి దారం పట్టించి కొలత కొలిపించి తప్పు జరిగింది చూడండి చూపించా. అట్లా 2 తప్పులు చూపించా. ఆయన ఆశ్చర్యపోయాడు. సార్, నేను ఎందరో పిలిపించుకున్నా, ఎందరో ఏంటంటో చెప్పిపోయారే కానీ మీ మాదిరి ఇట్లా కొలతలు కొలిచి దారానికి మెట్నాకు అన్ని చేసి చెందినారు. సో నా కంటికి కనపడింది, నేను రెక్టిఫై చేసుకుంటాను. చాలా అయితే బాగా మంచిగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అవునండి. అట్లాగే తిరుపతిలో కూడా అందరూ చూశారు, మీకు లాస్ట్ టైం చెప్పినట్టున్నాను. అవును, చెప్పారు. జస్ట్ ఆ ఇంటి ఆ ఎలివేషన్లో చేసే తప్పులు పెద్దగా డ్యామేజ్ చేస్తాయండి. అయితే బిల్డర్లు వాస్తు సంప్రదించి చేయాలి. సంప్రదిస్తారంటే వాళ్ళకు ఒక మినిమం జ్ఞానం ఉంటుందండి. అదే మేము 100% వాస్తు అంటారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి 100% లేదు, 90% ఉంది. వీళ్ళు 100% వేసేస్తారు. చాలా తప్పండి. ఒక 60% నుంచి 75% వాస్తు రావడం అంటే చాలా సూపర్ బండి. నాకు రీసెంట్గా ఒక గ్రూప్ 1 ఆఫీసర్, మీరు ఒక క్వశ్చన్ అడిగారండి లాస్ట్ టైం, మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అవుతున్నారని రాసిబడ ఉందా అని అడిగాను. పుస్తకం రాయబడి ఉందా అని అడిగాను. అది కూడా ఉందా, రాయబడింది కూడా అని అడిగారు నన్ను. ఒకసారి మళ్ళీ మీ వీడియో చూస్తూ దాని గురించి ప్రస్తావించాలనుకున్నా, ముందు అనుకున్నా, ఇప్పుడు ప్రస్తావించాల్సి వస్తుంది. రాయబడి ఉండదండి. ఆ పొడవు వెడల్పును, ఆ రోడ్డును ఉండేదాన్ని బట్టి ఆ ఇంట్లో తెలివిగల పిల్లలు ఉంటారు. ఆ తెలివిగల పిల్లలు తెలివిగా రాయడం వల్ల, చేయడం వల్ల ఆ స్థాయి ఉంటుంది. అది ఎక్కువ పొడవు వచ్చింది అనుకోండి, గ్రూప్ 1 కన్నా దాటుతారండి. చిన్నదైతే గ్రూప్ 2లో ఉంటారండి, ఇంకో చిన్నదైతే కొంచెం ఉంటారు. అట్లాగే గ్రూప్ 1 ఆఫీసర్ ఇంటికి వెళ్ళారండి. నీకు ఈ విధంగా మంచిది జరిగిందన్నా, ఈ విధంగా చెడు జరిగిందన్నా, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉందన్నా, నువ్వు ఎందుకు సరి చేసుకోలేదు, పలానా దాంట్లో ఉన్నాయంటే అంటూ వాళ్ళ ఊర్లో నేను పలానా ఇంటికి ఏదో మీ ఇళ్లలో 4 ఇళ్లకు ఇలాంటి తప్పులు ఉన్నాయి, మీకు ఇలా మీరందరూ ఈ విధంగా పనిష్మెంట్ చేయబడుతున్నారు, కానీ నీ ఒక్కనివి ఎందుకు గ్రూప్ 1 ఆఫీసర్ మిగతా ఎందుకు కాలేదంటే నీకు ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉంది, సో నువ్వు నెంబర్ 1 అయినావు. సో ఎవరైనా గ్రూప్ 1 ఆఫీసర్ ఎవరంటే ఆ గదిలో వెళ్ళి ఉండాలన్నమాట. గది కాదండి, అదే ఇంట్లో ఈశాన్యపు వీధి చూపు ఉన్నటువంటి దాన్ని. నేను రీసెంట్గా గుంటూరుకి వెళ్ళానండి. గుంటూరులో ఒక ఆయన అదే పనిగా ఉత్తర ఈశాన్యం ఉండేట్టుగా స్థలాన్ని తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకున్నారండి. దానివల్ల ఫలితాలు అంటే ఇమ్మీడియట్గా రావండి. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి, ఆ ఇంట్లో పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో పిల్లడు కనీసం ఆ ఇంట్లో 5 నుంచి 10 ఏళ్ళు ఆ ఇంట్లో ఉండి చదవగలిగితే మాత్రమే అది అప్లికబుల్ అవుతుంది. నేను వాడుక నువ్వు ఎన్ని ఎక్కువ రోజులు వాడుకుంటే ఆ విధంగా నీకు అప్లికబుల్ అవుతుందండి. అది ఉన్నంత మాత్రం నువ్వు అమెరికాలో ఉంటే ఏం లేదు, ఎందుకంటే వాడుక లేదు కదా, నీకు ఉంది కానీ వాడుక లేదు. కాకుంటే ఏంటంటే దీని ప్రభావం మీరు ఎక్కడికి వెళ్ళినా 20% అయితే ఉంటుందండి. ఇప్పుడు ఇంటి గృహప్రవేశానికి అందరం పాలు పొంగిస్తాం, ఆ పాలు అలా వచ్చి కిందంతా పడిపోయి పారిపోతే దాంతో ఒక చాలా శుభసూచకంగా సుభిక్షంగా ఉండే ఇల్లు అని ఒక నమ్మకం. కానీ ఈ నమ్మకంలో చాలా తప్పు ఉందండి. తప్పుంది. ఎట్లా అంటే వాడు పొంగి పొయ్యిపాలాడేయండి అంటారు, సామెత ఉంటుంది. వాడు పొంగి పొయ్యిపాలు అయిపోయాడు అంటారు. అంటే వాడు పనికి రాకుండా తయారయ్యాడని అంటుంటాం మనం సహజంగా పల్లెల్లో. మా రాయలసీమలో ఈ పదాన్ని ఎక్కువ వాడుతుంటారండి. అట్లే మీరు ఆ పాలు పొంగించమని చెప్తారే కానీ పొయ్యి పాలు కావని చెప్పకూడదండి. అవును. అందరూ పొంగించి పొయ్యి పాలు చేస్తారు. నేను చాలా మందికి చెప్తా, అయ్యా పాలు పొంగేట్టుగా చేసుకోవాలి, పొయ్యి పాలు కాకూడదు, పొయ్యి పాలు అంటే చెడు భావన అని అందరికీ చెప్పి చాలా మందిని మారుస్తున్నానండి ఈ విధంగా. అలాగే
ఇంటి భూమి పూజకు కూడా ఏం చేస్తుంది, నవధాన్యాలు మనం వేస్తామండి. చాలా మన పెద్దలు చాలా గొప్ప శాస్త్రం అండి. నేనేమంటానంటే ఇంటిని అంతా ఆ స్థలాన్ని క్లీన్ చేసి నవధాన్యాలు కొన్ని వేసి మొత్తం నవధాన్యాలంతా చల్లండి. కాకులు చీమలు తినాల్సిన ప్రకృతి సహజంగా తినాల్సిన తిన్న తర్వాత నీళ్లు పట్టండి. ఆ నీళ్లు పట్టిన తర్వాత ఏమవుతుందంటే అవన్నీ మొలకెస్తాయండి. ఆ మొలకెత్తినప్పుడు శుభం జరుగుతుందండి, అంతా మంచి అయిపోతుంది. చెడు తను తీసుకొని బయటికి వచ్చి మంచినంతా ఆ భూమిని నిపుతం చేస్తుంది. తర్వాత మీరు మంచి ఇల్లు కట్టండి, శుభసూచకంగా చాలా బాగుంటుందండి. అది అబండెన్స్ అంటారు ఇంగ్లీష్లో, సుభిక్షం అని తెలుగులో మనం అంటాం. సుభిక్షంగా ఉండాలంటే మీరు అన్నట్టుగా నవధాన్యాలు చల్లి మొదలు పెట్టాలి. అంతే కదా, మీరు సహజంగా అడిగాడు చూడండి. ఇప్పుడు చీమలు తింటాయి, పక్షులు మాత్రం తింటాయి. అలాగే ఆ భూమి మీద నీళ్లు చల్లడం వల్ల సార్ మీరు ఇప్పుడు ఎలా అంటున్నారు, ఇంటి చుట్టూ పావురాలు వచ్చి శ్వాసకోశ బాధలతో ఇబ్బంది పడుతున్నారు అందరూ. నిజమే. ఇప్పుడు పావురాలు రావడం మంచిదా కాదా? అంటే నేను పావురాల గురించి ఒకటే మాట్లాడలేదండి, పక్షులు అన్నిటి గురించి మాట్లాడినా. సిటీలో మీకు సమస్య, మాకు పల్లెల్లో పావురాల సమస్య తక్కువ అండి, చాలా తక్కువ. సిటీలో మాత్రమే పావురాల సమస్య ఎక్కువ ఉంది. అంతే. అవునండి. అది మంచిదా కాదా అంటే ఆరోగ్యపరంగా చెడు పరంగా తప్ప మిగతాదంటే శాంతి కపోతాలు అంటారు కదా, కపోతాలు వాటికి ఆహారం పెట్టడం మంచిది కదండి. పాతకాలం రైతులు ఏంటండి సజ్జలు జొన్నలు రాగులు వేయడం వల్ల పక్షులన్నీ వచ్చి తిని మిగిలే ఎంత మంచి కార్యక్రమం. ఇప్పుడు ఎక్కడ ఉందండి, సజ్జ లేదు, జొన్న లేదు, రాగి లేదు, పశువులు ఎక్కడ దొరకట్లేదు. కారణం ఏంటంటే నేను అందుకే ఇప్పుడు పక్షులు బాగా తిని బతుకుతాయి, అవన్నీ బాగా బతకడం వల్ల మనకు మంచి పాజిటివ్ వైపు కదండి. డెఫినెట్గా అంటే అది ఒక ప్రాకృతిక నియమంగా పెట్టుకుంటే మంచిదే, నియమం. కానీ ఆరోగ్య సమస్యలు వస్తే మాత్రం జాగ్రత్త పడడం కూడా మంచిది ఉండాలి. అది మనం ప్రతి చోట్ల కూడా మంచి చెడు రెండు ఉన్నట్టుగానండి. అదే అది కూడా తీసుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు రాగి చెంబులో చాలా మంది నీళ్లు పోసి తాగుతారండి, ఆరోగ్యానికి చాలా మంచిది. రాత్రి రాగి చెంబు అలా పెట్టేసి ఆ నీళ్లు పొద్దున చిన్న తులసాకు కూడా వేసుకుంటారు చాలా మంది. ఆ మంచి ఆ వైబ్రేషన్స్ అన్ని వెళ్ళిపోయి మనం పవర్ఫుల్ అయిపోతామని. సో రాగి చెంబుని ఇంట్లో ఎక్కడంటే అక్కడ పెట్టచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ మనం నిద్రపోయే చోట పక్కన, బెడ్ పక్కన, లేదంటే ఇంకా డైనింగ్ టేబుల్ మీద, ఇలా కొంతమంది పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టి ఇంకా దానికి పవర్ఫుల్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి నీళ్ళకని అనుకుంటారు. కానీ అది కొంచెం తప్పు, కొంచెం రైట్ అండి. రాగి చెంబులో తులసి ముక్కలు వేసుకొని తాగేది నేను గత 30 సంవత్సరాలుగా చేస్తున్నా. మీరు చేస్తారు? ఓకే. నేను అవి ఏంటంటే నేను పడుకుండే చోట్ల దక్షిణ నైరుతిలో పెట్టేస్తానండి. మార్నింగ్ లేసి తాగేస్తాను. లేదంటే ఇంట్లో వంట రూమ్లోనే పెట్టింటారు, కొన్ని సందర్భాలు అలా తాగేస్తాము. కాకుంటే ఏంటంటే అందరూ ఈ మధ్యకాలంలో నేను చూసేదంటే, మీరు బాగా అంటే ఈ మధ్య చూసినట్టు ఉన్నారు మీరు ఎక్కడెక్కడో, ఆ రాగి చెమ్మును ఈశాన్యంలో పెడతారండి. నీరు అనేది ఎప్పుడు కూడా భూమి లోపల ఉంటే ఈశాన్యంలో ఉండాలా, భూమి పైన ఉంటే నైరుతిలో ఉండాలా తప్ప ఆ విధంగా పెట్టకూడదండి. ఓకే. చాలా మంది అంత అలంకారం చేసి అక్కడ పెడతారు, ఆ నీళ్ళు తీసుకొని తాగుతారు. రాగి చెంబే కాదండి, మీరు చెప్తుంటే అర్థమవుతుంది. ఉర్లి వేస్తారు తెలుసు కదా, ఉర్లి అంటే పూలన్నీ వేసిన ఒక నీటి అడతకచ్చి పెడతారు, అక్కడ దేవుడి దగ్గర పెడతారు. అది ఇంకా అలంకరణ పూజ గది ముందు పెడతారు. చాలా తప్పండి. అంటే మనకు బాడీ ఏంటంటే అండి, తల 100 కేజీలు మోస్తుందండి, భుజాలు 80 కేజీలు మోస్తాయి, నడుము 40-50 కేజీలు మోస్తుంది, కానీ కాళ్ళు కేజీ కూడా మొయ్యలేవండి. ఆ కాళ్ళు ఉండేటువంటి ప్రదేశంలో వీళ్ళు తీసుకొచ్చి నీళ్లు పెడతారండి. అంటే మన కాళ్ళకు కట్టుకుంటే ఎట్లా నడచలేం కదండి, అలాగే భుజము కానీ నెత్తి కానీ నడుము కానీ మొయ్యగలుగుతుంది, అంతే. అది మొయ్యలేదు. కాబట్టి నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానండి, ఉదాహరించి చెప్తున్నా. ఆ ఈశాన్య నీళ్ళు పెడితే ఈశాన్య నీళ్ళు ఉండాలంటారు, నీళ్ళు ఉండాలి నిజం, కానీ భూమి లోపల ఉండాలా, భూమి పైన కాదు అన్నది గుర్తుంచుకోవాలి. రైట్. సో అయితే మరి ఇలాగ మనం వాస్తుపరమైన సొల్యూషన్స్ వెతుక్కుంటూ చిన్న మార్పుల వల్ల, అంటే కట్టడాలు నేనేమి చేయలేను, వెంటనే నేను ఇల్లు కూడా మారే పరిస్థితి లేదు, ఒక 6 నెలలైనా పడుతుంది, కానీ చిన్న దోషాలు ఉన్నాయి, అవి సరి చేసుకోవడం అవసరం. వాటికి టెంపరీ పరిష్కారాలు ఉంటాయండి? మీకు ఈ బీరువా ఇక్కడ జరిపేసేయి, ఇది క్లోజ్ అయిపోయినట్టు ఈ ద్వారం, తర్వాత ఇంకేదో చేసేసేయి, ఇక్కడ నీళ్ల కుండ పెట్టేయి, అట్లాంటి పరిష్కారాలతో కూడా వాస్తు దోషాలు సెట్ అవుతాయి. మిమ్మల్ని కన్న నీళ్లు తుడిచేదానికి పనికొస్తాయి, అంతే. అంటే నేను తాత్కాలిక ఇది మార్చేసి నాకు ఏదో అయిపోతుంది అనే దానికి తప్ప మీకు వేరేది పనికిరాదండి. నేనేం చేస్తానంటే, నీ కన్నీటికి నీ కారణమైనటువంటి దాన్ని నేను తుడిచేస్తా, అంతే. నీ కన్నీళ్ళు నేను తుడిచను, నీ కన్నీళ్ళు రాకుండా నేను చేయగలిగితే ఇంకా తుడిచే కార్యక్రమం లేదు కదండి. అందుకు నేనేం చేస్తాను, నేనేమి ఎక్కడికి పోతే పగలగొట్టమని ఎవరికి చెప్పానండి. పగలగొట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఉదాహరణ చెప్తా. ఇప్పుడు గుండె జబ్బు వస్తుందండి, గుండె జబ్బు వస్తే పైన కోసేసి మీకు శస్త్రచికిత్స చేసి అన్ని వేసి మిమ్మల్ని పెడతారు. మేము కూడా కొన్ని సందర్భాలు అలా శస్త్రచికిత్స చేసిన వాళ్ళం అనుకోండి, మీరు అలా అనుకొని మీరు చేసుకోండి. అదే వాస్తు అనేది అవును, తప్పకుండానండి, మంచిగా చేయాలి. మీరు రేపు కడపకు ఫస్ట్ వీక్, డిసెంబర్ ఫస్ట్ వీక్లో వస్తామంటున్నారు కదా, నేను ఒక సాక్ష్యం చెప్పానంట కదా, ఆ సాక్ష్యం చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది.
అది అది ఇది నిజము అని. చాలా విషయాలు పరిశీలించాలి మన ఇంట్లో ఎలా ఉంది, మనం ఏం పెట్టుకున్నాం ఏమిటని. సో ఇంకొకటి ఫైనలీ శివరామ్ గారు, లిఫ్ట్లలో చాలా ప్రమాదాలు మనం చూస్తున్నాం. ఆ ప్రమాదాలు జరగడానికి లిఫ్ట్ డైరెక్షన్కి ఏమైనా కనెక్షన్ ఉంటుందా? ఉంది లేదండి. ఎలా అంటే అది ఉండాల్సిన ప్రదేశంలో కాకుండా నైరుతిలో కానీ ఉంటే తప్పు, ఈశాన్యంలోనే తప్పు అండి. అవి రెండు పరస్పర విరుద్ధ లక్షణాలు కలిగినటువంటివి. నైరుతిలో ఉండకూడదా? 100% ఉండకూడదు. అంటే ఉండడం వల్ల హాలో ఏర్పడిపోతుంది. అక్కడ ఇప్పుడు అలా ఉండదు, అది బలంగా నిర్మాణం అయింది. అలా అది ఈశాన్యము హాలో ఉండకూడదు, సదరంగా బాగుండాలి. హాలో ఉండాల్సిన రెండే ప్లేస్లు అండి, ఒకటి ఆగ్నేయము వాయువం అండి. అలా బొరక ఉండి హోల్ ఉండి ఉండగలిగేటి రెండే అండి. అవి రెండు మాత్రమే అలా ఉండగలగాలి. అటు లేని పక్షంలో పడమరలో, దక్షిణంలో, ఉత్తరంలో, తూర్పులో, మధ్యప్రదేశంలో ఇట్లా కొన్ని ప్రదేశాల్లో మేము చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇది మామూలు ఇళ్లలో, డూప్లెక్స్ ఇళ్లలో చాలా జాగ్రత్త పడాలండి. చాలా మంది డూప్లెక్స్ ఇళ్లలో ఏం చేస్తారంటే కటౌట్ పెడతారండి. ఆ కటౌట్ ఉండాల్సిన ప్రదేశంలో కాకుండా ఎక్కడో తప్పుగా పెట్టుకుంటారు. దానివల్ల డూప్లెక్స్లన్నింటిలో ఇబ్బంది పడుతూ ఉంటారండి. నేను వీళ్ళకందరికీ సరి చేస్తూ ఉంటానండి. ఎక్కడ మధ్యస్థానంలో రావాలండి, గర్భస్థానంలో మాత్రమే కటౌట్ రావాలండి. లేదంటే ఉత్తరంలో కానీ తూర్పులో కానీ రావచ్చండి. ఈశాన్యంలో తప్పకుండా రాకూడదండి. అది ఈశాన్యాన్ని కూడా ఒక కొలతలు ఉంటాయండి. నీ ఇంటి పొడవు వెలుపుని బట్టి మేము నీకు ఎక్కడ కటౌట్ వస్తే బాగుంటుందని మేము చెప్పగలుగుతామండి. ఇంజనీర్లు వాళ్ళు ఒక విధంగా చేస్తారండి, అంతే. వాళ్ళేం చెడు చేయాలని కాదు వాళ్ళ ఉద్దేశం, అందాన్ని బాగా ప్రదర్శించి ఎవరు దెబ్బ చేశారు అనిపించుకోవాలనే దానికోసం వాళ్ళ ప్రయత్నాలు జరుగుతాయి. అంతే కదా. అక్కడ మాకు వాళ్ళ కాంట్రవర్సీ నడుస్తూ ఉంటుంది, మీరు అంతా చెడగొట్టేస్తారని అంటుంటారు. సరే నవ్వుకొని కామైపోతుంటాం. సో మొత్తానికి ఇది ఒక పెద్ద శాస్త్రం సార్. తప్పకుండా అండి. ఈ చాలా టాపిక్లు మాట్లాడాము ఇవాళ. అవునండి. మీ సలహా సూచన వాళ్ళ సుమన్ టీవీ ప్రేక్షకులకి, ఇప్పుడు వాళ్ళ ఇంటిని వాళ్ళు పరిశీలించుకుని మొత్తం తవ్వకాల పని మొదలుపెట్టి మనం ఏంటి, మన జీవితం ఏంటి, ఒక బ్యాలెన్స్ షీట్ వేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎలా ముందు మీకు ఫోటోలు పంపించాలా, లేకపోతే వాళ్ళు ఫోటోలు తీసుకోవాలా? అంటే ఏంటంటేనండి, ఇక్కడ నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పొడవు వెడల్పులలో, మందాలలో, గోడల్లో తేడాలు ఉంటాయండి. ఇప్పుడు అమెరికా వాళ్ళకైతే వాళ్ళ ప్లాన్ చాలా కరెక్ట్గా ఉంటుందండి. అవును. సో ఆ మందాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయని నాకు అర్థమవుతుంది. మనకి ఇక్కడ అట్లా ఉండదండి. ఒకవేళ ఉన్నా కూడా మన మేస్త్రీలు ఏం చేస్తారంటే ఒక చోట లావు పెడతారు, ఒక చోట సన్నం పెట్టేస్తారు. సో అలాంటివి నేను చూడలేను కాబట్టి మన వాళ్ళకి ఎవరికి అలా చెప్పను. మరీ ఎవరన్నా మరీ ఎక్స్ట్రీమ్గా ఉంటే కొన్ని చేస్తూ ఉంటానండి. మ్యాక్సిమం నేను ఏమంటానంటే ఎవరికైనా నేను ఏం చెప్పేది ఏంటంటే ఒక మంచి వాస్తుకారుని తీసుకెళ్ళుకొని మీరు చేయించుకోవడం మేలు. ఏమవుతుందంటే స్థానికంగా ఉండే వాళ్ళకి ఒక తేడా చెప్తానండి. ఎంబీబీఎస్ డాక్టర్కి, ఎండీకి, డిఎంకి ఎలాంటి తేడా ఉంటుందో మాలో కూడా అలా తేడా ఉంటుంది. ఎవరు ఏది చేస్తే అది బాగుంటుందో అలా చేయగలిగితే ఇంకా బాగుంటుందండి. అంటే ఎక్కువ మంది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను విశాఖపట్నం పోవాలి, నన్ను భరించడం కొంచెం కష్టమవుతుంది. నాకు ఫ్లైట్, ఫస్ట్ క్లాస్ ఏసీను, అకామిడేషన్ ఇవన్నీ వాళ్ళకి కొంచెం బరువుగా అనిపిస్తాయి. ఎందుకబ్బా ఇంత బరువు అని ఆ స్థానికంగా తీస్తారు. కాకుంటే వాళ్ళు అతి ఎక్కువ నష్టపోతారు. దీంట్లో ఇంకో విషయం చెప్తానండి, వాస్తు బాగా తెలిసిన వాళ్ళు ఉంటారండి, అతి ఎక్కువ తప్పులు వాళ్ళే చేస్తారండి. వాస్తు తెలియని వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ దగ్గర అతి తక్కువ తప్పులు ఉన్నాయండి. నా యొక్క పరిజ్ఞానంలో నేను చూసింది మేధావులు అందరూ తప్పులు చేశారండి. మేధావు కానీ మామూలు వ్యక్తే చాలా బాగా చేశారండి. అదండి ఇది ఒక సైన్స్ అంటారు. అయితే తప్పకుండా పరిశీలించాలి సార్. కానీ మీతో మాట్లాడవలసిన టాపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈసారి మీ ఇంటికి వచ్చి మీ కడప వచ్చి మీ రాయలసీమ ఆతిథ్యం స్వీకరించి మేము వచ్చి అక్కడ జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, రాగి ముద్ద అన్ని తిని, పప్పు, పచ్చడి, అంతే. ఇవన్నీ తిన్నాక అర్థమవుతుంది మీ ఊరు, మీ ఇంటి కథ అంతా తెలుసుకుని మీరు నేరుగా కేస్ స్టడీస్ చూద్దాం. ఓకే, తప్పకుండా. రైట్. థ్యాంక్ యూ చల్లా శివరామరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే.